దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ ఎల్లరకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ వందనాలు. మిమ్మల్ని అందరూ చూసి చాలా కాలమైంది. చాలా సంతోషం. అన్ఎక్స్పెక్టెడ్గా మీ మధ్యకి రావటం నాకు చాలా గొప్ప ధన్యత. వాస్తవానికి తమ్ముడు క్రాంతి ఇందాకే ఫోన్ చేశారు. వాస్తవంగా కొంచెం జ్వరంతో ఉన్నాను. పోడు కాలు చూసిన వెంటనే నాకు చాలా బలం వచ్చిందన్నమాట. సువార్త చెప్పడం అన్నా, వాక్యం అందించడం అన్నా నాకు చాలా ప్రాణం. మరి వాస్తవానికి నాకంటే తమ్ముడు క్రాంతి చాలా అనుభవం కలిగిన వాడు. అలాగే నాన్నగారు గంగరాజు గారు కానీ, తల్లిగారు సువార్త గారు కానీ, మరి వాస్తవానికి వాళ్ళ ముందు నిలబడటానికి నేను యోగ్యుని కాదు. ప్రభు మరి ఎందుకో ఈరోజు మీ మధ్య నిలబెట్టుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ముందుగా మరి నాకు చక్కని అవకాశం కలిగించినటువంటి నాన్నగారు గంగరాజు గారికి, అలాగే తల్లిగారు సువార్త గారికి, తమ్ముడు క్రాంతికి, అలాగే మా చెల్లి ఎక్కడుంది కనపట్లేదా, నందినికి, మా సండే స్కూల్ టీచర్. చాలా సంతోషం. మరొకసారి మీ ముందు రావడానికి నాకు చాలా ఆనందం వేస్తుంది. చాలా సంతోషం. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సరే, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారా? సరే, మరి నేను ఎక్కడికి వెళ్ళినా 2 ప్రశ్నలు అడుగుతాను. మరి అడగమంటారా? రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థన. ప్రియులరు, ఒక మాట చెప్తున్నాను వినండి. మీ కుటుంబాలు చక్కగా దీవించబడాలంటే, మీ పాడి పంటలు దీవించబడాలంటే, మీ కుటుంబంలో రక్షణ అలంకారం ఉండాలంటే, భార్య భర్త పిల్లలు కలిసి కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇలా చెప్తున్నానని బాధపడద్దు. వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. నీతిమంతుల గుడారంలో రక్షణను కూర్చిన సునాదం వినపడాలి. దైవజనుడిగా చెప్తున్నాను. నేను ఎప్పుడు మా మెప్పు కోసం చెప్పను. దేవుడు మాకు మంచి పరిచర్య ఇచ్చారు. మా పరిచర్య విధానం అంతా చెల్లి తెలుసు, తమ్ముడు తెలుసు. కాబట్టి మాకు రోజు ఉదయకాలం సాయంకాలం కుటుంబ ప్రార్థన ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. కుటుంబ ప్రార్థన చాలా విలువైంది. భార్య భర్త కలిసి ఉదయాన్నే లేచిన వెంటనే ఒక చిన్న పాట పాడుకుని ఉదయాన్నే చదవలసిన వాక్యం ఏదంటే సామెతల గ్రంథం. ఏ గ్రంథం? సామెతల గ్రంథంలో మంచి జ్ఞానం ఉంది. తెలివి లేని వారికి తెలివి, జ్ఞానం లేని వారికి జ్ఞానం, మంచి ఆలోచనలు. కాబట్టి జ్ఞానం, సామెతల గ్రంథం చాలా విలువైంది. యవనస్తులు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి. ఓకే, తప్పనిసరిగా ఈ ఉపవాస కూడికలో ఈ రాత్రి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తూ, మరి వాస్తవానికి ఈరోజు నేను ఏ మాటలైతే మీతో చెప్పాలో ఆ మాటలు మీతో పంచుకుని నేను సెలవు తీసుకుంటాను. ఓకే, మన వాక్య ధ్యానం కొరకు సమయాన్ని వృధా చేయొద్దు. మన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. అందరూ తీయండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనాన్ని అందరూ తీస్తారా? చూడండి, పేజీ నెంబరు 540వ పేజీ. సామెతల గ్రంథము 13వ అధ్యాయం ఎన్నో వచనం? 20వ వచనం. ఓకే. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. ఈ మాట ఒకసారి అందరు చెప్దామా? నాతో చెప్తారా? జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును,
మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోయే మాట ఏంటంటే, జ్ఞానులు ఎలాగుంటారు, మూర్ఖులు ఎలాగుంటారు, రెండు విషయాలు చూద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. అనుకోని రీతిగా ఇట్టి సమయాన్ని నీవు మాకు అనుగ్రహించారు, నీకు వందనాలు. ప్రభా, ఎందుకు నన్ను ఈ స్థలానికి పిలుచుకున్నావో తెలియదు. ఇదిగో బిడ్డలు ఇంతవరకు పాటలతో మహింపరిచారు. నా మాటలు వారికి అర్థం కాదు నాయన. నీ మాటల చేత వారిని తృప్తిపరచండి. జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడవుతాడని, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవును అని వాక్యం సెలవిచ్చు. ఈ రాత్రి ఈ ఉపవాస కూడికలో జ్ఞానులకుండే లక్షణాలు ఎలాగుంటాయి, మూర్ఖులకుండే లక్షణాలు ఎలాగుంటాయి, మేము జ్ఞానులు కావులో ఉన్నామా, మూర్ఖులు కావులో ఉన్నామా? ఒకవేళ మాకు ఇంకా మూర్ఖుల లక్షణాలు ఉంటే గాక ఈ రాత్రి మేము ఆ లక్షణాలు తీసివేసుకొని మేము జ్ఞానుల సహవాసంలో కలిగి ఉండటానికి సహాయం దయచి. సదబడిన వాక్యం నీది, నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుడు పనివాడు బలహీనుడునైనా, కాబట్టి నీవు నాతో మాట్లాడు. వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా. నువ్వు మాట్లాడితే మనిషి జీవితాలు బాగవుతాయి ప్రభువా. నువ్వు మాట్లాడితే మనుషుల హృదయాలు కదులుతాయి తండ్రి. నువ్వు మాట్లాడితే కఠినమైన వారిని కూడా మార్చగల దేవుడు అయ్యా. నీ మాట చాలు ప్రభువా. కాబట్టి రాత్రి నీ మాటలు వింటున్న మమ్మల్ని దర్శించండి. నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచమని, వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ చెప్పండి. ఎవ్వరు కదలొద్దు, నిశ్శబ్దంగా కూర్చోండి. సెల్ ఫోన్స్ ఉంటే సైలెన్స్లో పెట్టుకుందాం. వాక్యం అయ్యే వరకు కూడా మీకు అర్థమయ్యే రీతిలో నేను తీసుకుని వెళ్తాను. మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించను. ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అర్థమయ్యే రీతిలోనే వాక్యం చెప్పి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఓకే, దేవుని మాటలు ఎలా వినాలని వాక్యం ఉంది. దేవుని మాట ఎలా వినాలి? శ్రద్ధగా. శ్రద్ధగా వినాలంటే ఏం చేయాలి? ఇంకా ఏ మాటలు వస్తాయి, ఇంకా ఏ మాటలు వస్తాయి, ఇంకా ఏ మాటలు వస్తాయి అని విని కొలది ఇంకేం రావాలి? శ్రద్ధ. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. దేవుని మాటలు శ్రద్ధగా వినాలని ఉంది. ఇంకొక మాట చెప్పిన, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఆమేన్. శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడు అవుతాడు. చదువుకునే వాళ్ళకి చదువు మీద శ్రద్ధ ఉండాలి. వ్యాపారం చేసేవాడికి వ్యాపారం మీద శ్రద్ధ ఉండాలి. వ్యవసాయం చేసేవాడికి వ్యవసాయం మీద శ్రద్ధ ఉండాలి. సేవ చేసేవాడికి సేవ మీద శ్రద్ధ ఉండాలి. నువ్వే పని చేస్తున్నావో ఆ పని మీద ఏముండాలి నాన్నగారు? శ్రద్ధ. అలాగే వాక్యం కూడా శ్రద్ధగా వినాలి. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. దేవుని స్తోత్రం. మనం చదివినటువంటి వాక్య భాగంలో రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి జ్ఞానము గలవాడు, రెండు మూర్ఖుడు. ఏంటండి? ఒకటి జ్ఞానులతో సహవాసం చేస్తేనంట జ్ఞానం గలవాడు అవుతాడంట. మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోవును. ఒక మాట, బాగుపడటం సులువా, చెడిపోవటం సులువా? నిజం చెప్పాలి. ఎలా చెప్తున్నారు తమ్ముడు? బాగుపడటం సులువా, చెడిపోవటం సులువా? వాస్తవంగా చెడిపోవటం చాలా సులువు. ఇప్పుడు సెల్ ఫోన్ నా చేతిలో ఉంది. దీన్ని నేలనే సెల కొట్టడానికి ఏమవుద్ది? అయిపోయింది. చెడిపోయిన వస్తువును బాగు చేయటం చాలా కష్టం. ప్రియులారా, నేను కోరుకునేది ఏంటంటే మన జీవితాల్లో మనం చెడిపోవటం దేవుని సంతోషం కాదు, మనం బాగుపడటమే దేవునికి సంతోషం. మనం చదివినటువంటి వాక్య లేఖనంలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానులతో సహవాసం, రెండు మూర్ఖులతో సహవాసం. వినాలి, నా మాట అర్థమవుతుంది కదా? ఒకవేళ మీకు ఎవరికి అర్థం కాకపోయినా నాతో చెప్పండి. ఓకే, రెండు విషయాలు. ఒకటి
జ్ఞానుల సహవాసము, 2 మూర్ఖుల సహవాసం. జ్ఞానుల సహవాసం జ్ఞానములో నడిపిస్తుంది, మూర్ఖుల సహవాసము చెడిపేస్తుంది అని ఉంది. ఓకే, ఇక్కడ మనం అందరం ఉన్నాం కదా, ఇంతమందిలో మూర్ఖులు ఎక్కువ ఉన్నారా, జ్ఞానులు ఎక్కువ ఉన్నారా? మన గ్రామంలో, మన సంఘాల్లో కానీ జ్ఞానులు ఎక్కువ ఉంటారా, మూర్ఖులు ఎక్కువ ఉంటారా? ఏం చెప్పాలో తెలియట్లేదు కదా. సర్వసాధారణంగా ఎవరు ఎక్కువ ఉంటారు? మూర్ఖులే ఎక్కువ ఉంటారు. జ్ఞానులు ఎందుకు ఎక్కువ ఉండరు? చూద్దాం ఈరోజు 2 విషయాలు. 1 జ్ఞానులు, 2 మూర్ఖులు. నేను చెప్పబోయే మాట ఏంటంటే, ఈ ఉపవాస మొదటి కూడికనా, 2వ కూడిక, ఈ ఉపవాస కూడికలో 2వ కూడికలో, మరి మొదటి కూడికలో ప్రభు మీతో ఏం మాట్లాడో నాకైతే తెలియదు, కానీ ఈ 2వ కూడికలో ప్రభువు నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు జ్ఞానువా లేకపోతే మూర్ఖువా? జ్ఞానులకు ఉండే లక్షణాలు ఎలాగుంటాయి, మూర్ఖులకు ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి? జ్ఞానులకు ఉండే లక్షణాలు 4 లక్షణాలు చూద్దాం. అక్క చూద్దామా? తమ్ముడు చూద్దామా? ప్రియులారా వినండి, ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితాన్ని మార్చుకుంటే మంచి జ్ఞానవంతుడు అవుతావు. ఓకే, ముందు ఏది చూద్దాం? జ్ఞానులు చూద్దాం, మూర్ఖులు చూద్దామా? వెరీ గుడ్, మంచిది, నాతో రండి. ఓకే, జ్ఞానులకు ఉండే 4 లక్షణాలు చూద్దాం. ఓకే, జ్ఞానులతో సహవాసం చేయవాడు ఏమవుతాడంట? జ్ఞానము గలవాడు అన్నాడు. ఓకే, జ్ఞానులతో సహవాసం చేసేవాడు. జ్ఞానము అనే మాట 2 రకాలు. 1 లోక జ్ఞానం, 2 దైవ జ్ఞానం. ప్రతిదానికి 2 ఉంటాయి, ఒరిజినల్, డూప్లికేట్. అవునే కదండి. బంగారం ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. పగలుంది, రాత్రి ఉంది. అవునా? మంచి ఉంది, చెడు ఉంది. అలాగే ప్రతిదానికి 2 ఉంటాయి. అలాగే జ్ఞానం అంటే ప్రతిది కూడా మంచి జ్ఞానం అనుకోకూడదు. లోకంలో తిరిగితే లోక జ్ఞానం వస్తుంది. దైవ జ్ఞానం కావాలంటే అది పైనుంచి వచ్చే జ్ఞానం. ఈ రిఫరెన్స్లను చెప్పాలంటే చాలా టైం అయిపోద్ది. పైనుంచి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే, యాకోబు రాసిన పత్రికలు చూద్దాం, తీయక్కలేదు. పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటిది పవిత్రమైనది. చెప్పండి, పవిత్రమైనది. అంటే నువ్వు జ్ఞానముతో ఉంటే ముందు నువ్వే పని చేసినా పవిత్రంగా ఆలోచిస్తావు. ఆమేన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. లోక జ్ఞానం కావాలంటే చాలా సులువు. లోకంలో తిరిగితే లోక జ్ఞానం వచ్చేస్తుంది. కానీ దైవ జ్ఞానం కావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? అది పైనుండి వచ్చే జ్ఞానం. అర్థమవుతుందా? లోక జ్ఞానానికి దేవుని జ్ఞానానికి చాలా తేడా. లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము అని ఉంది. ఏ తనము? ఇప్పుడు సపోజు రాజకీయవేత్తతో తిరిగామనుకోండి 6 నెలలు, ఏమవుతా? అంతే. దొంగడితో తిరిగామనుకోండి, ఏమవుతా? అంతే. త్రాగుబోతుతో తిరిగితే ఏమవుతా? 6 నెలలు వారితో సహవాసం చేస్తే అదే. కానీ మనం ప్రభుతో సహవాసం చేస్తున్నాం. ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడు ప్రభుకి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో మనకు కూడా అదే లక్షణాలు ఉండాలి. చూద్దామా? మిమ్మల్ని విసిగించను, జాగ్రత్తగా విందాం. ముందు జ్ఞానుల కోసం చూద్దాం. జ్ఞానులతో సహవాసం చేయవాడు ఏమవుతాడంట? జ్ఞానము గలవాడు అగును. ఈ విషయాలన్నీ అయ్యగారు మీకు చెప్పే ఉంటారు. ఇవి నేనే కొత్త మరమలేం కాదు. ప్రభు ఎందుకో మరి ఈ మాటలు చెప్పాలని నాకు హృదయంలో ప్రేరేపణ. ఓకే, చూద్దాం. ఈ ఉపవాస కూడికలో 2వ కూడికలో 2 విషయాలు. 1 జ్ఞానులకు ఉండే లక్షణాలకి ఏంటి, మూర్ఖులకు ఉండే లక్షణాలు ఏంటి. మనకి ఏ లక్షణాలు ఉన్నాయి, ఎటువంటి లక్షణాలు ఉన్నాయి? ముందు జ్ఞానులకు ఉండే లక్షణాలు ఏంటి చూద్దామా? రండి, నాతో పాటు రండి. మొదటి మాట చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. జ్ఞానులకు ఉండే మొదటి లక్షణం చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ఒక్క మాట నేను చెప్పిన ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. వెరీ గుడ్, బాగానే క్రాచ్ చేసేస్తాను. థ్యాంక్ యూ. ఎవరు చదివింది ముందు? రెఫరెన్స్ చెప్పకుండానే థ్యాంక్ యూ. ఒకసారి క్లాప్స్ కొట్టండి ఆమెకి. వెరీ గుడ్ చెల్లి, మిమ్మల్ని దేవుడు దీవించిన గాక. వాక్యం ఎంత రుచిగా అర్థం చేసుకున్నారు, వాక్యాన్ని ఎంత చదువుతున్నారో. రిఫరెన్స్ చెప్పకుండానే ఆమె చదివింది. చాలా థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. జ్ఞానుని నోటి మాటలు
ఇంపుగా ఉన్నవి. మొదటి మాట చూడాలి. జ్ఞానుని నోటి మాటలు ఎలాగ ఉన్నాయంట? ఇంపుగా అంటే మధురముగా, సువాసనగా. అమ్మా, ఇని కొల్ది ఇనాలనిపిస్తుంది. ఒకటి, జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉండును. నీ మాటలు ఎలాగున్నాయి? ఈ ఉపవాస కూడికలో వాక్యం వింటున్న నా ప్రియమైన చెల్లి, తమ్ముడు, అక్క, జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉండును అని అంటారు. జ్ఞానైన సులైమాను అంటే ఇంపుగా ఉండునంటే రుచిగా ఉండును, మృదువుగా. ఇప్పుడు మల్లెపువ్వు వాసన చూసామనుకోండి, ఎలా ఉంటుంది? అబ్బా అంటాం. అంటే ఇంపైన వాసన ఎక్కడికి వెళ్తుంది? లోపలికంటే వెళ్ళిపోతుంది. అదే పందికొక్క చచ్చిపోయింది అనుకోండి, ఇక్కడ అంటమా ఏ వాసన వస్తుంది? అది ఆ వాసన ఎందుకు పిలిచా గట్టిగానే? అది ఇంపుగా ఉంది హృదయానికి, అవునా? చెడు వాసన ఎలాగుంది? ఎలా ఉంది? చెడు వాసనే, ఇంపైన వాసనే. ఓకే, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట, మొదటి మాట, జ్ఞానులకుండే మంచి లక్షణం ఏంటో తెలుసా? నువ్వు జ్ఞానివైతే నీ మాటలు ఎక్కడ మాట్లాడినా, ఇంటికాడ మాట్లాడినా, కూలి పని చేసినప్పుడు మాట్లాడినా, ఉద్యోగులు చేసిన మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా నీ మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఇంపుగా ఉండాలి. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ఎక్కడికైనా ఒక ఇంటికి వెళ్ళావు అనుకోండి, నీ మాటలు వింటున్నవారు, అమ్మ కూర్చోరా 10 నిమిషాలు, నీ మాటలు వింటే ఇంకా వినాలనిపిస్తుంది. కొంతమంది అనుకుంటారు, ఈవిడ వచ్చిందిరా బాబు, ఎప్పుడు వెళ్ళిపోద్దో. కారణం ఏంటి? ఆ మాటలు ఎలాగున్నాయి? కొంతమంది మాటలు మాట్లాడుతున్నప్పుడు చెవులు మూసుకుంటారు, అయ్యి బాబో ఎప్పుడు వెళ్ళిపోద్దో, రొదొచ్చేస్తుందిరా బాబు అంటారు. కారణం ఏంటి? జ్ఞానుని మాటలు ఎలా ఉంటాయంట? ఇంపుగా ఉంటాయి. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఈ మాట మీకు బాగా అర్థమవుతుంది. ఇంపుగా ఉండాలంటే ఎలా ఉండాలో చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం చూడండి. 16:24. ఇంపైన మాటలు తేనె పొట్టు వంటివి. హలో అక్క, తమ్ముడు, చెల్లి, వింటున్నావా? చదవండి వాక్యాన్ని. ఇంపైన మాటలు తేనె పొట్టు వంటివి. హలో, వింటున్నావా? ఏ పొట్టు అంట? తేనె ఎలాగుంటుంది? నీ మాటలు ఎలాగుంటున్నాయి? నిజం చెప్పాలి. కొంతమంది మాటలు కత్తిపోటి మాటలు పలుకువారు కలరని ఉంది వాక్యంలో. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, మన మాటలు ఎలా ఉండాలంటే, తమ్ముడు, ఎలా ఉండాలి? ఇంపుగా. నీ మాటలు వింటున్న ప్రజలు వింటున్నప్పుడు ఆనందిస్తే, నీ మాటలు వింటున్న నీ ప్రభు ఇంకెంత ఆనందిస్తాడు. అవునా కదా? ఇక్కడ జ్ఞానిని నోటి మాటలు ఇంపైనవి అన్నాడు కదా. ఇంపైనవి అనే మాట ఇక్కడ చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 16:24 ఏమన్నాడు? ఇంపైన మాటలు తేనె పొట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. దేవుని స్తోత్రం. అంటే మాటలు కూడా ఏంటంట? ఆరోగ్యాన్ని ఇస్తాయంట. కొంతమంది మాటలు పలుకుతున్నప్పుడు హృదయంలో కత్తిపోటు వంటి మాటలు పలుకుతారు. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? భయంకరం. బావులో నీళ్ళు ఉన్నాయనుకోండి, మీ సింతపూర్లో ఏమైనా బావులు ఉన్నాయా? ఇది వరకు ఉండి బావులో నీళ్ళు ఉన్నాయనుకోండి, తోడే కొలిది ఒక గంట సేపు ఉప్పు నీళ్ళు, ఒక గంట సేపు చప్ప నీళ్ళు వస్తాయా? ఎప్పుడు తోడిన ఏ నీళ్ళు వస్తాయి? అయితే ఉప్పు నీళ్ళన్నా రావాలి, అయితే చప్ప నీళ్ళన్నా రావాలి. కొంచెంసేపు ఏమో ఉప్పు నీళ్ళు, కొంచెంసేపు ఏమో చప్ప నీళ్ళు వచ్చినాయని కూడా ఆ బావిని ఏమంటారు? అసలు వస్తాయి బావిలో? కానీ ఈ బావి ఉందే, ఏది? ఈ బావి. ఏ బావి? ఎలా చెప్పండి సార్ బావి? మీ బావిలే? అబ్బే, ఒక్కొక్కసారి మన బావి ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడేమో అల్లేలే స్తుతిమయం అంటాం, ఇంటికి వెళ్తే ఏమంట? ప్రియులారా వినండి, ఉపవాస కూడికలో వాక్యం వింటున్న తమ్ముడు, జ్ఞానులకుండే లక్షణాలు ఉండాలి మనకి, మూర్ఖులకుండే లక్షణాలు ఉండకూడదు. జ్ఞానులకుండే మొదటి లక్షణం ఏంటో తెలుసా? జ్ఞాని ఇంపైన మాటలు పలుకుతాడు. భర్త దగ్గర అయినా సరే, భార్య దగ్గర అయినా సరే, పిల్లల దగ్గర అయినా సరే, ఎవరి దగ్గర అయినా సరే ఇంపుగా ఉంటాయి, సువాసనగా ఉంటాయి, మధురంగా ఉంటాయి. వినే కొలది ఇంకా వినాలనిపిస్తుంది. కానీ ఇంపైన మాట
తేనె పుట్టు వంటివి. వాక్యాన్ని దేనితో పోల్చాడు? తేనెతో పోల్చాడు. వాక్యాన్ని దేనితో పోల్చాడు? సాకలవాని సొప్పుతో పోల్చాడు. వాక్యాన్ని దేనితో పోల్చాడు? సుత్తుతో పోల్చాడు. వాక్యాన్ని దేనితో పోల్చాడు? ఖడ్గంతో పోల్చాడు. ప్రియులరా, చదవబడినటువంటి వాక్య లేఖనములో ఇంపైన మాటలు తేనె పొట్టు వంటివి. ఒక్కొక్కసారి మన జీవితంలో మంచి మాటలు పలుకుతున్నప్పుడు నిన్నెరగని వారు చూసి, అబ్బా ఈమె నోటంట దేవుని మాటలు వచ్చినాయండి, ఈ నోటంట దేవుని మాటలే, దేవుడు ఎలా పలుకుతాడో అలాగే పలికినండి. ఈయన మాటలు వింటుంటే మధురం, ఈవిడ మాటలు వింటుంటే చాలా ఆనందం వేస్తుందండి. మూర్ఖపు మాటలు రాకూడదు, కత్తిపోటు వంటి మాటలు రాకూడదు. మన నోటి మాటలు ఎలాగ ఉండాలంటే ఇంపుగా ఉండాలి, వింటున్న వారికి మధురముగా. నీ మాటలు వింటున్న వారు ఆనందంగా దీవించబడాలి, సంతోషించాలి. అందుకనే రాశాడు ఇక్కడ, ఇంపైన మాటలు తేనె పొట్టు వంటివి. రెండోది ఏమన్నాడు? అవి ప్రాణమునకు మధురమైనవి. మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఏదైనా సరే, ఎక్కడైనా పలుకుతున్నప్పుడు ఏదైనా గొడవ జరుగుతుందంటే నీ మాట ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి, చక్కగా ఉండాలి, తీపిగా ఉండాలి. నీ మాటలు వింటున్న వారు ఎంత నోరేసి పడిపోయినా సరే, అమ్మో ఆమె చూసి చాలా నేర్చుకోవాలరా అని నిన్ను చూసిన వారు అనేక మంది చక్కగా నేర్చుకోవాలి. జ్ఞానులకు ఉండే లక్షణం, మూర్ఖులకు ఉండే లక్షణం మనం చూస్తున్నాం. జ్ఞానులకు ఉండే లక్షణం మొదటి మాట ఏంటో తెలుసా? జ్ఞానులు నోటి మాట ఎలాగంట? ఇంపైన మాట. రెండవది ఇక్కడ అన్నాడు, ఇంపైన మాటలు తేనె పొట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకర. అంటే నువ్వు ఇంపైన మాటలు మాట్లాడితే నీ ఎముకలకి ఏమవుతుందంట? ఆరోగ్యం. అంటే ఆరోగ్యం దేంట్లో ఉంది? నీ మాటలోనే ఉంది. అర్థమైందా? మొదటి మాట, జ్ఞానుల నోటి మాట ఏంటంట? ఇంపైన మాట. మొదటి మాట, ఇంపుగా ఉన్నాయా నీ మాటలు? చప్పగా ఉంటున్నాయా? ఒక చెట్టు మంచిది అని చెప్పడానికి దేని బట్టి చెప్తామండి? కాయను బట్టి. వెరీ గుడ్. ఒక చెట్టు వేసాం, ఆ చెట్టు తీగా ఉంది, మధురంగా ఉంది. ఆ చెట్టు మంచిదని ఎలా చెప్తామంటే కాయను బట్టి చెట్టు మంచిది. అలాగే ఒక వ్యక్తి మంచివాడని చెప్పడానికి దేని బట్టి? మాటను బట్టి. నీ మాటను బట్టి, నీ క్రియను బట్టి ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా. కాబట్టి జ్ఞానులకు ఉండే మంచి లక్షణం ఏంటంటే జ్ఞానుల నోటి మాటలు ఎటువంటివంట? ఇంపైనవి, సొగసైనవి, మధురమైనవి. ఏమండి, నీ మాటలు ఎప్పుడు కూడా ఇంపుగా ఉండాలి. నీ మాటలు వింటున్న ప్రభు ఆనందించాలి. నా కుమార్తె అంత చక్కగా మాట్లాడుతుందండి, నా కుమార్తె అంత చక్కగా బూతులు తిడుతుందండి అన్నదనుకోండి, ఎలా ఉంటుంది? కొంతమంది బూతులు ఎలా తిడతారు తెలుసా? ఈ సింతపూర్లో ఉండరేమో, చిత్తి వాళ్ళు తిడతారు. అసలే అసలు బూతులు అంటే తెలుసా? ఎప్పుడైనా తిట్టారా బూతు? అసలు వస్తున్నాయి మన నోట అంటే బూతి తెలీదంట. అదిగో మంచిదమ్మా, మన నోటి మాట చాలా విలువైంది. ఎలా మడితే అలా మాట్లాడకూడదు. ఎలా మడితే అలా మాట్లాడితే దేవుడు నీ నోటికి చిక్కం వేస్తాడు. జాగ్రత్త. మొదటి మాట, జ్ఞానులకు ఉండే మొదటి లక్షణం ఏంటంటే జ్ఞానులు ఎలా అంట? జ్ఞానుల నోటి మాట ఎటువంటిదంట? ఇంపైనది. మొదటి మాట. రెండో మాట చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 29 5వ సామెతల గ్రంథం 29:8 చూడండి. అపహాసకులు పట్టణమును తల్లడిల్ల చేదురు, జ్ఞానులు కోపమును చల్లార్చుదురు. హలో, రెండో మాట, జ్ఞానులు కోపమును ఏం చేస్తారంట? చల్లార్చెదరు. ఒక మాట, చెల్లి, తమ్ముడు, అక్క, ఎక్కడైనా సమాజంలో ఉంటున్నప్పుడు, ఎక్కడైనా ఇంట్లో కానీ లేకపోతే వ్యాపారం చేసేటప్పుడు కానీ ఎక్కడైనా ఉంటున్నప్పుడు కానీ మన కళ్ళు ఎదురుకుండా ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి అండి, ఇక్కడ ఏమన్నాడు? రెండో మాట, జ్ఞానులు కోపమును ఏం చేస్తారంట? చల్లార్చుదురు. ఒకవేళ మీ అమ్మగారిని తిట్టారనుకోండి, అమ్మ ఇలా చూడండి, చెల్లెళ్ళు
ఇలా చూడండి, మీ అమ్మగారు మిమ్మల్ని ఏదన్నా తప్పు చేసామని తిట్టారనుకోండి, తిట్టే కొద్దికి ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు కోపాన్ని చల్లార్చుకుంటున్నావా, లేకపోతే కోపంలో తిరగబడుతున్నావా? తిరగబడుతున్నారా? చూడండి, మరి నువ్వు జ్ఞానివా మూర్ఖురాలువా? నువ్వు జ్ఞానివైతే నువ్వేం చేయాలి తెలుసా? కోపాన్ని ఏం చేయాలి? చల్లార్చాలి. ఓ తమ్ముడు, ఓ చెల్లి, ఓ అక్క, వింటున్నావా? నువ్వు జ్ఞానివైతే ఒక మాట వింటున్నావా? జ్ఞానులు కోపాన్ని ఏం చేస్తారంట? చల్లారుస్తారు. నువ్వు చల్లారుస్తున్నావా, రేపేస్తున్నావా? తండ్రి ఏదైనా చిన్న మాట అన్నాడు అనుకోండి, ఏయ్ ఏంటి, అయిపోయింది. మూర్ఖులు మాట్లాడతారండి అలాగా. తల్లిదండ్రులు గౌరవం తీసుకురావాలి పిల్లలు. 2 చేతులు జోడించి చెప్తున్నాను, వింటున్నారా? నేటి దినాల్లో తల్లిదండ్రులు పిల్లలు చూసి ఎంత భయపడుతున్నారు తెలుసా? నిజం చెప్పండి. మా కొమ్ము చిక్కారు, మా వాలమూరలు అయితే తల్లిదండ్రులు పిల్లలు భయపడుతున్నారు. మరి పిల్లలు చూసే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మా పూర్వకాలంలో ఎలా తెలుసా? మేము తల్లిదండ్రులు భయపడేవాళ్ళం. అక్కడ ఉంటే నాన్న ఇలా పరిగెత్తి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఎక్కడికి వెళ్ళారు? నీకెందుకు, నువ్వు నోరు లోపలికి వెళ్ళావు. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, ఈ రోజుల్లో వాక్యాన్ని జాగ్రత్తగా వినకపోతే నష్టపోయేది నీవే. అర్థమవుతుందా? ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు, ఆడు చక్కగా పెరుగుతున్నాడు. విషయం చెప్పిన నిన్న కాక మొన్నే 4 రోజుల క్రితం జరిగింది. ఆడు అత్తమాట సెలఫోన్ తీసుకుని చూస్తున్నాడని ఆ సెలఫోన్ తీసి దాచేసింది. ఏం చేశాడు తెలుసా? తల్లి పడుకున్న తర్వాత కత్తెటి పీక్కోసేశాడు. ఏం తీసుకున్నారని? నిజం చెప్తున్నాను, మీరు ఎంతమంది రోజు సెలఫోన్ చూస్తున్నారు? నేను సెలఫోన్ చూడలేదన్న వాళ్ళు ఎంతమంది? చూడలేదన్న వాళ్ళు. ప్రియులారా, వినండి ఒక మాట. ఇక్కడ జ్ఞానులకుండే 2వ లక్షణం ఏంటో తెలుసా? జ్ఞానులు కోపమును ఏం చేస్తారంట? చల్లార్చు. నేను ఒక మాట చెప్తాను, మీ తల్లి నిన్ను తిట్టినప్పుడు, నీ కోపం వచ్చినప్పుడు కోపం పెరుగుతుందా, కోపం తగ్గుతుందా? నీ భర్త నిన్ను తిట్టుతున్నప్పుడు నువ్వు కోపం పెంచుతున్నావా, లేకపోతే చల్లారుస్తున్నావా? చల్లార్చాలంటే పొయ్య బాగా వెలుగుతుంది అనుకోండి, నీళ్ళు అలా అయితే చల్లారిపో. అంత సులువు కాదు ఇది కోపం చల్లార్చడం. కోపం పెరుగుతుందా, చల్లారుతుందా? కోపం పెరిగితే మంచిదా, చల్లారితే మంచిదా? కోపం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే బైబిల్ లేఖనంలో ఏముందో తెలుసా? కోపపడుడి కానీ పాపము చేయకూడదు. కోపం ద్వారా పాపాలు ఎన్నో జరుగుతున్నాయి. కోపం ద్వారా ఎన్ని పాపాలు జరుగుతున్నాయి? ఇందా చెప్పాను కదా, సెల్ ఫోన్ తీసుకుందని ఏం చేశాడు? కొడుకు ఏం చేశాడు? పైన కోసాడులే. కోసేటప్పటికి మెలికొచ్చేసింది. నిజంగా బతికట్టింది కాబట్టి సరిపోయింది. ఆ కత్తి సరిగ్గా తగలేదంట. అర్థమైందా? ప్రియులారా, చూసావా, చిన్న దానికి నాన్నగారు ఏమైంది? సెల్ ఫోన్ తీసుకున్నారని కోపం. ఒక మాట, ఎప్పుడైనా సరే సెల్ ఫోన్ తీసుకుని మీకు కోపం వచ్చిందా? రాదా? అమ్మా. ఇంకొక మాట, వాక్యం చదవట్లేదని ఎవరైనా తల్లిదండ్రులు గద్దించినప్పుడు కోపం వస్తుంది లేదా? నేను ఒక మాట, రోజు టిఫిన్ చేస్తారా మీరు? రోజు టిఫిన్ చేస్తారా? రోజు వాక్యం చదువుతారా? అదిగో చూడండి ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, యవ్వన కాలంలో ఉన్న మీరు అందరూ ఒక మాట చెప్తాను, నా చెల్లెళ్ళారు ఒక మాట చెప్తున్నాను, మీ జీవితాలు బాగుండాలంటే, మీ జీవితాల్లో మంచి భర్తలు రావాలంటే మోకాళ్ళ మీద వాక్యం చదవండి. ఎలాగా? అన్నం ఎలా తినాలి? భాష బట్టలు వేసుకున్నావు కదా ఇప్పుడు, అలా తినేయచ్చు. వాక్యం ఎలా చదవాలి? ఇవాళ మోకాలు ప్రార్థనలు లేవండి, ఉన్నాయా? అందరికి మోకాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి? మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి నీకు? మోకాళ్ళ మీద ప్రార్థన లేదు, మోకాళ్ళ మీద వాక్యం లేదు, మోకాళ్ళ మీద స్తుతి లేదు. ఉందా? ఏ వయసులో మోకరించాలో ఆ వయసులోనే మోకరించాలి. ఇప్పుడు వృద్ధాప్యంకి వచ్చేసింది, అది మోకరించమంటే ఎక్కడ కుదురుతుంది? ఒక మాట చెప్పనా, నేను 18 ఏళ్ల నుంచే మోకాళ్ళ మీద వాక్యం చదువు నాకు అలవాటు. అర్థమవుతుందా? సండే స్కూల్కి వెళ్ళకపోతే మా అమ్మ భోజనం పెట్టేది కాదు. అర్థమవుతుందా? పిల్లలు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడు నా గురించి నేను పొగుడుకోను, దీని ద్వారా మీరు జ్ఞానోదయం తెలుసుకుంటారనే తప్ప ఇంకేమీ కాదు. ఒకటి, కోపం వచ్చినప్పుడు కోపం రేపుతున్నావా, కోపం చల్లారుతున్నావా? ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి,
ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారనుకోండి, లేకపోతే కుటుంబం ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, భార్య భర్తలు గొడవ వచ్చిందనుకోండి, భర్త ఏదైనా గొడవ పెట్టాడు అనుకోండి, ఏవండి ఊరుకోండి అని సల్లారుస్తావా? ఏంట్రా మాట్లాడుతున్నావు ఏంటని ఒకవేళ కోపం రేపవనికి ఏమవుతుంది? ప్రియులకు ఒక మాట చెప్తాను, నువ్వు జ్ఞానివైతే కుటుంబంలో ఎటువంటి కలహం వచ్చినా కానీ ఆ కోపాన్ని ఏం చేయాలంటే సల్లార్చటం నేర్చుకో. అర్థమవుతుందా? కోపం చాలా కారణాలు తీసుకొస్తాయి. బైబిల్లో చాలామంది కోపం ద్వారా కుటుంబాలు పోగొట్టుకున్న వాళ్ళు, కోపము ద్వారా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, కోపము ద్వారా కుటుంబాల జీవితాలు విచ్ఛిన్నం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లేరండి? అహాబు రాజు ఉన్నాడు కదా, సోమరు పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు. ఆడికి 300 ఎకరాలు ఉన్నాయి. ఆ పక్కనే నాబోతుకి చిన్న ద్రాక్ష తోట ఉంది, 30 సెంట్లు. ఏమండి, 300 ఎకరాలు ఎక్కువ 30 సెంట్లు ఎక్కువ? నిజం చెప్పండి. 300 ఎకరాలు ఎక్కువ 30 సెంట్లు ఎక్కువ? ఈ 300 ఎకరాలు రౌండ్గా ఉంది, ఈ పక్కనే 30 సెంట్ల క్రాస్ ఉందన్నమాట, అది ఇంకొకటిది మాట. వీడు ఆలోచన ఏంటంటే ఇది ఇలా కలిపేస్తే ఏమవుద్ది? రౌండ్ అయిపోద్ది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈ 300 ఎకరాలు చూడట్లేదు కానీ ఏదే చూస్తున్నాడో ఆ 30 సెంట్లే చూస్తున్నాడు. ఎవరికైనా కొంతమందికి ఎలా ఉంటుంది తెలిసి, ఎంత ఉన్నా కానీ ఆడింటి మీద ఆశ ఉండదు, పక్కన ఉన్నోడి మీద ఆశ ఉంటుంది. చిచ్చి అటువంటి బతుకులు ఉండకూడదండి. నీకున్న దానితో సంతోషించు. ఇడికి 300 ఎకరాలు ఉన్నా కానీ ఆ లేనోడి మీద 30 సెంట్ల మీదే ఉంది ఆశడికి. పైగా అన్నాడు, ఒరే నాబోతో, ఆ 30 సెంట్ల బదులు నీకు ఎకరం పొలం ఇస్తాను, నాకు అది ఇచ్చే అన్నాడు. అది మా పితలు ఇచ్చిన ఆస్తి అండి, నేను అమ్మనో ఇవ్వనన్నాడు. కూరగాయలు పెట్టుకుంటాను, అది పెట్టుకుంటాను అన్నాడు. లాస్ట్కి ఇవ్వనన్నాడని ఏం చేశాడు? ఇంటికి వెళ్ళి కోప్పడి ముసుకేసులు పడుకున్నాడు. కోప్పడి ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళి పొరి పెద్ద ముసుగు దుప్పడు ముసుకేసి పడుకున్నాడు అండి. ఏమొచ్చి ఆడు ఇవ్వలేదని ఏమొచ్చి కోపం. ఇంతకీ భార్య చల్లమంటే వచ్చేసింది. ఎవరో యజబేల్ రాణి. దుప్పడు ఇలా చూసేటప్పటికి రాజుగారు, ఏంటో ఇలా పడుకున్నావు ఏంటి ఈ టైంలో పడుకోవడం ఏంటి అంటే, నేను మాట్లాడినా అంటున్నాడు. ఎందుకని? కోపం. ఆడి చేయని ఇవ్వకపోతే ఈడు కోపం ఏంటండి? ఏమండి, నచ్చితే ఇస్తాడు, నచ్చకపోతే ఇవ్వడు. ఇప్పుడు నేను ఉన్నాను అండి, మీ ఇంట్లో మీ ఒంటి మీద ఉన్న బంగారు నాకు ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా? అండి ప్రియులరా, ఒక మాట చెప్పండి, భార్య ఏం చేయాలి? ఏవండి మనకు 300 ఎకరాల పొలం ఉంది, ఆ లేనుడు 30 సెంట్లు ఎందుకండి? చిచి అలా కుక్కుర్తి పడకూడదు, వదిలేయండి అని అనాలి భార్య. ఈవిడేం చేసింది? ఏంటి రాజు అయ్యుండి ఆ 30 సెంట్ల కోసం కోప్పడి మంచం మీద పడుకుంటావా? రేపు ఇదే సమయానికి ఆ 30 సెంట్లు మంది అవుతులేగా అన్నది. అంతే. చూసావా? ఇటువంటి భార్యలు కూడా ఉంటారండి. ఉండరా? ఏదైనా భర్త తప్పు చేస్తున్నప్పుడు భార్య ప్రోత్సహిస్తుంది కొంతమంది, తెలుసా? నాబోతు లాంటి అహాబు రాజు లాంటి భార్యలు కూడా ఉంటారు కొంతమంది. ఆ భార్య ఏం చెప్పాలి? ఎందుకండి మనకు 300 ఎకరాలు ఉంది భూమి, ఆ 300 ఎకరాల భూమి పంట సరిపోద్దండి బాబు మనకి, ఆ లేనివాడు ఆ 30 సెంట్లు మనకెందుకండి బాబు అని చెప్పాలి. కానీ ఇది ఏం చేసింది? ఏమందో తెలుసా? రేపు ఇదే సమయానికి ఆ 30 సెంట్లు మందే. ఇంతకేం చేసింది? నాబోతుని చంపించేసింది. చూసావా? వీడి కోపానికి ఒక నాబోతు యొక్క ప్రాణము వస్తుంది. చూసావా ప్రియులరా? కోపం ఎంత నార్దాన్ని తీసుకెళ్తావు తెలుసా? నీ విశ్వాసం అయితే ఏదైనా కోపం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? కోపాన్ని ఏం చేయాలి? చల్లార్చుకో. కోపాన్ని చల్లార్చుకుంటే నీ కుటుంబం దీవించబడుతుంది. కోపం చల్లార్చుకుంటే నువ్వు దీవించబడతావు. కోపం పెంచుకుంటే నీ కోపమే నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. నువ్వు జ్ఞానివైతే ఒకవేళ తల్లిదండ్రులని గద్దించినప్పుడు, అర్థమవుతుందా? తల్లిదండ్రులను గద్దించినప్పుడు, తల్లిదండ్రులకు ఒకవేళ బుద్ధి చెప్పినప్పుడు తల్లిదండ్రుల మీద కోప్పడకో. ఒకవేళ స్త్రీ నీ భర్త నిన్ను గద్దించినప్పుడు కోప్పడకు. ఓ స్త్రీ, ఓ పురుషుడా, నీ భార్య నీకు తప్పు చేస్తున్నప్పుడు గద్దించిన నువ్వు కోప్పడకు. కోప్పడటం వల్ల ఇవాళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కోప్పడటం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. నువ్వు జ్ఞానివైతే ఏదైనా సరే కుటుంబంలో ఏదైనా కోపం వచ్చిందనుకోండి, కోపాన్ని ఏం చేయాలంట? అణిచుకోవాలి, చల్లార్చుకోవాలి. చల్లార్చుకునే మనసు ఉండాలి. కొంతమంది మాట మాట్లాడితే కోపం, ఉత్తంటే కోపం, అంతకే ఉత్తంటే కోపం. కొంతమందికి ఏదైనా తండ్రి అన్నాడు అనుకోండి, మంచం మీదకి వెళ్ళిపోయి అన్నం తినకుండా మానేస్తారు. నేను అంటాను, ఒక్కొక్కసారి మా పెళ్ళైన కొత్తలో మా ఆవిడ కోప్పడేది. నేను అనేవాడిని, లేచి పోంచి నేను చేయను అనేది. సర్లీ పూట బాగా కలిసి వస్తుందిలే అనేవాడిని.
నేను అనేవాడిని, ఈ పూటే తినవా లేకపోతే ఈ వారమంతా తినవా? మరి చెప్పాలి కదా. కోపం ఎప్పటి వరకు ఉండాలి అమ్మా? ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైనా తిట్టినప్పుడు కోపపడి నువ్వేం చేస్తావు, ముందు అన్నం తింటాం మానేస్తా. ఉత్తిదే దొంగ నాటకం, బదులాడతారని. ఇటువంటి లేరా ఏమో? మీ పిల్లలు ఎప్పుడైనా కోపడి అన్నం తింటాం మానేహారా? అటువంటిది అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ వారం అంతా బోని పెట్టకండి వాళ్ళకే. అది నిజమైన కోపమో ఏ కోపమో తేలుతారు. ప్రియులారా, రెండు చేతులు జోడించి చెప్తారు, నువ్వు విశ్వాసమైతే, నువ్వు జ్ఞానివైతే, నీ తల్లిదండ్రులని గద్దించినప్పుడు కోపాన్ని అణుచుకో. నీ భర్త నిన్ను గద్దించినప్పుడు నువ్వు స్త్రీ, సరైన జ్ఞానివైన స్త్రీ అయితే కోపాన్ని చల్లార్చుకో. జ్ఞానులు కోపాన్ని ఏం చేస్తారంట? చల్లార్చుకుంటారంట. అలా చెప్పుకుంటూ పోతే యోసేపుని తన అన్నయ్యలు ఎంత కోపం పుట్టించారండి. కాలు చేతులు కట్టేసి గుంట్లో పడేసినప్పుడు యోసేపుకి ఎంత కోపం రావాలి, ఎంత కోపం రావాలి. అమ్మేశారు, ఎంత కోపం రావాలి. కానీ అమ్మేసిన అన్నయ్యలే కాలు దగ్గరికి వచ్చారు, వంగి నమస్కారం చేశారు. ఇప్పుడు యోసేపు ఎంత కోపపడాలి? నిజం చెప్పండి. యోసేపుని కాలు చేతులు కట్టి గుంట్లో పడేశారు, నీళ్ళు లేని గోతులో అమ్మేశారు. మొత్తం మీద కొన్ని సంవత్సరాలకి యోసేపు కాళ్ళ దగ్గరికి వచ్చి వంగి నమస్కారం చేశారు. ఇప్పుడు యోసేపుకి కోపం రావాలా వద్దా? మాట్లాడరేంటండి? ఆ 11 మంది అన్నయ్యలను చూసినప్పుడు వీడు కాళ్ళు కట్టేసినోడు, వీడు గుంట్లో తోయేసినోడు, ఇది నరికేద్దామన్నవాడు, అవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు యోసేపు ఏం చేయలే? కోపడు. కానీ వాళ్ళ మీద కోపడ్డా? ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అన్నయ్యలను లొంగేసుకుని కౌగిలించుకుని ముద్దు పెట్టి మాట్లాడాడండి. నువ్వు నిజమైన జ్ఞానివైతే నిన్ను కోపపడుతున్న వారిని క్షమించు, శత్రువు కొరకు ప్రార్థించే, నిన్ను హింసించిన వారికి దూషించొద్దు, ఆశీర్వదించు. అది జ్ఞాని యొక్క లక్షణం. యోసేపు జ్ఞానవంతుడండి. పగపట్టిన అన్నయ్యల్ని పగపట్టిన చూడలేదు. ఏం చేశాడు తెలుసా? యోసేపు కోపాన్ని ఏం చేశాడు తెలుసా? అణుచుకున్నాడు. అన్నయ్యలందరూ వచ్చి మోకరించి నమస్కారం చేస్తే అసలే కోపం పెట్టిరేగిపోవాలి యోసేపుకి. తమ్ముడు ఏ రేగిపోవాలి? యోసేపుకి కోపం పెట్టిరేగిపోయి వాళ్ళందరూ చంపేయాలంటే ఒక్క నిమిషం పట్టదు. కానీ కోపాన్ని అణుచుకుని యోసేపు ఒక్కొక్క అన్నయ్య దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. ఎంత సంతోషమండి. ప్రియులరా, జ్ఞానులకుండే రెండవ లక్షణం ఏంటో తెలుసా? కోపాన్ని ఏం చేస్తారంట? అణుచుకుంటారు. ఒక్కడ ఈ రోజులో ఈ ఉపవాస కూడికలో వాక్యం ఏంటో, తమ్ముడు నువ్వు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులు నిన్ను కోపపడినా, ఎదుటి వ్యక్తుల్ని కోపం పుట్టించినా కానీ నువ్వు తిరిగి కోపపడడానికి వీలు లేదు. నువ్వేం చేయాలి తెలుసా? కోపాన్ని అణుచుకో. రెండవ మాట. మూడో మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. మూడవ మాట, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానుల మనస్సు అమ్మమ్మ 7వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. ఈ మాట చెప్పండి. జ్ఞానుల మనస్సు, సరి చెప్పట్లేదు. జ్ఞానుల మనస్సు ఎవరింటి మీద అంట? ప్రలాపించు వారి ఇంటి మీద అని ఉంటుందంట. బుద్ధిహీనుల మనసు ఎక్కడ ఉంటుంది? సంతోషించు వారి ఇంటి మీదే ఉంటుంది. నొరుకు మాట. ఇక్కడ జ్ఞానులకు ఉండే మూడవ లక్షణం ఏంటంటే, వారికి మనసు అంతా ఎక్కడుంటుందో తెలుసా? జ్ఞానుల మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఎవరింట్లో దుఃఖం ఉంది, ఎవరింట్లో కష్టం ఉంది, ఎవరు ఇబ్బందులు ఉన్నారు, ఎవరు హాస్పిటల్లో ఉన్నారు, ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు తల్లిదండ్రులు పోగొట్టుకుని ఉన్నారు, ఎవరు, ఇవన్నీ చూసి వారు ప్రలాపిస్తారు. చూడండి, కొంతమంది మన సంఘాలు ఎవరైనా ఒక కుటుంబీకులు తండ్రి కానీ భార్య కానీ చనిపోయారు అనుకోండి, కొంతమంది చచ్చిపోలేని ఇంటికి రారాళ్ళ పోతారా? వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము ఇల్లు కట్టుకుంటున్నామండి, వెళ్ళకూడదండి. మా ఆవిడ నీళ్ళు వేసుకుందండి, వెళ్ళకూడదండి. ప్రియులారా, ఇటువంటి లక్షణాలు ఉన్నాయా? ఇవి మంచి లక్షణాలు కాదు. క్రైస్తవుడికి ఇటువంటి లక్షణాలు కాదు. కొంతమంది ప్రియులారా, నేను చెప్తున్నానని ఒకవేళ బాధపడుతున్నావేమో. దేవుడి పిల్లలకి ఒక మాట చెప్పిన, నన్ను పెళ్లి కొడుకుని చేసిన తర్వాత రాత్రి మా ఊళ్ళో ఒక ఆయన చనిపోయాడు. ఆ రాత్రి అంతా సమాధి దగ్గర ఉన్నాను నేను. అసలే మా కుటుంబంలో ఎవరు చనిపోయినా, మా గ్రామంలో ఎవరు చనిపోయినా అర్థమవుతుందా, మేము అప్పు చేసి భోజనం పెడతాం వాళ్ళకే.
ఒక మాట చెప్తున్నాను వినండి, సంతోషపడే వారి ఇంటికి వెళ్ళి కంటే దుఃఖముతో ఉన్న వారింటికి వెళ్ళటం మేలు అని ఉంది. ఎలా వెళ్ళాలి? ఉత్సేదుట. ఎలా వెళ్ళాలి? వెళ్ళి బాబా నాయన కంగారపడి ఉత్సేదుట కాదు. నీ గ్రామంలో, నీ కుటుంబంలో, నీ బంధువులు ఎవరైనా ఒకరు చనిపోయారు అనుకోండి, ఒక పూట టిఫిను లేదా ఒక పూట భోజనము వెళ్ళి వారు కూర్చోబెట్టి ఆదరించి ప్రేమించి ధైర్యపరిచి, తండ్రి పోగొట్టుకున్నాడా, తండ్రి కంటే మన గొప్ప తండ్రి ఉన్నాడు అని చెప్పు. తల్లి పోగొట్టుకుందా, తల్లి కంటే గొప్పవాడు ఉన్నాడు మనకి. మన ప్రభు ఎటువంటి వాడంటే గొప్పవాడు, ఆదరించేవాడు. ప్రియులరా, జ్ఞానుల మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా సరే మన గ్రామంలో ఎవరైనా చనిపోయారని వాళ్ళకి వెళ్ళే వరకు కూడా మనసు తహతహలు ఆడేద్ది. కొంతమంది చూడండి, ఇంటి పక్కన ఎవరు చనిపోయినా సరే పప్పులు వండేసి తినేస్తారు అంతే. అసలు వాళ్ళకి సిగ్గుండదు, భయం ఉండదు, ఏముండదు, అదురుండదు. వెళ్ళాలి, ఆదరించాలి. మన మనసు దేని మీద ఉండాలో తెలుసా? కనీసం నేను నెలకే ఒక 60 హాస్పిటల్ని తిరుగుతాను. నేను నెలకు ఒక 60 హాస్పిటల్ని తిరుగుతాను. హైదరాబాద్ అయినా, విజయవాడ అయినా, విశాఖపట్నం అయినా, ఎక్కడైనా సరే. ఎందుకో తెలుసా? ప్రియులారా వినండి, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏంటో తెలుసా? జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీదనే ఉంటుంది. నీ మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ తిండి బాగుంది, ఎక్కడ భోజనం బాగుంది, ఎక్కడ సంతోషంగా ఉంటున్నారు. ఒకవేళ ఎలా అంటున్నాను, బాధపడకండి. అర్థమవుతుందా? నీ మనసు ఎక్కడ ఉంటుంది? నీ మనసు ఎలాగుంటుంది? జ్ఞానుల మనస్సు ప్రలాపించి ఇంటి వారి మీదనే ఉండును. దాని కింద రాసాడు ఇంకొక మాట, చదవండి. ఏమన్నాడు? అయితే బుద్ధిహీనుల తలంపులు సంతోషించువారు మధ్య నుండు. అంటే బుద్ధిహీనుల తలంపులు ఎలా ఉంటాయో తెలుసు. బుద్ధిహీనులు ఎలా ఉంటాయో తెలుసా? ఏదైనా పుట్టినరోజు జరిగింది అనుకోండి, దానికి పరిగెత్తుకుని వెళ్తారు. ఎవరైనా చచ్చిపోయారింటి గారు అనుకోండి, అసలు సచ్చినారా ఆరండే. కొంతమంది అంటారు, చచ్చిపోయిన ఇంటికి వెళ్ళంటే భయం ఏంటా బాబు నాకు. ఏంటంట అది మరి ఆ పెట్లో ఉన్నమ్మతి వచ్చేద్ది మరి. ఏమండి అంటే మనం చచ్చిపోమా? మాట్లాడరేంటండి? ఉట్టు కట్టిన ఇక్కడ ఉంటావేంటి? ఏంటి అట్టా సోతా? అవునా? ఒక మాట చెప్పిన, దుఃఖములో ప్రలాపించి ఇంటి వారి మీద మన మనసు ఉండాలి. నీంటి ప్రక్కన ఎవరైనా బాగోలేదా? హాస్పిటల్లో ఉన్నారా? వాళ్ళు ప్రలాపిస్తున్నారా? వాళ్ళకి దుఃఖంలో ఉన్నారా? వారి కష్టంలో ఉన్నారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ మనస్సు చక్కగా వెళ్ళి వాళ్ళకి కూర్చోబెట్టి ఆదరించి, చేతనైతే సహాయం చేయి, వారిని ఆదరించు. నీ మనసు అలా ఉండాలి. నీ కుటుంబంలో కానీ, నీ బంధువులో కానీ, నీ సంఘంలో కానీ ఎవరైనా చనిపోతే ఆ ఇంటికి వెళ్ళి మన మనసు ఎక్కడ ఉండాలి తెలుసా? నువ్వు తినకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి మాత్రం మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. ఇది జ్ఞానులకు ఉండే 3వ లక్షణం. మొదటి లక్షణం ఏంటి చెప్పండి? జ్ఞానుని నోటి మాటలు ఎలా ఉంటాయి? ఇంపుగా ఉంటాయి. రెండవది, జ్ఞానులు కోపం ఏం చేస్తారంట? చల్లార్చుతారు. మూడవది, జ్ఞానుల మనస్సు ప్రలాపించింటు వారి మీదనే ఉండును. మరి నీ మనసు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. నీ మనసు సంతోషించే వారింటికి వెళ్తుందా? నీ మనసు డబ్బున్న వారింటికి వెళ్తుందా? నీ మనసు బాగా ప్రేమించే వారింటికి వెళ్తుందా? బైబిల్లో ఒక మాట అన్నాడు, ప్రేమించి వారిని ప్రేమిస్తే పెద్ద గొప్ప విచిత్రమేమీ కాదు. ప్రేమించి వారిని ప్రేమిస్తే పెద్ద గొప్ప విచిత్రం ఏముందండి? అవునా తమ్ముడు? నువ్వు నాకు అట్టెట్టావు, తిరిగి అట్టున్నర పెట్టాను అనుకోండి, నువ్వు పెట్టే కాదు పెట్టాను. దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? పెట్టన వారికి పెట్టాలి, శత్రువుల కొరకు ప్రార్థించాలి, దూషించే వారిని దీవించాలి, శపించే వారిని ఆశీర్వదించాలి. ఇది జ్ఞానుల మనస్సు. అవునా? ఉందా ఈ లక్షణం? ఉందండి. ఉంటే సంతోషమే. లేకపోతే ఈ ఉపాసకుడుకుల వాక్యం నువ్వెవరైనా సరే ఈ మనసు కలిగి ఉండాలి. ఎవరైనా తిట్టారా? 4 తిట్లు మళ్ళీ తిట్టకండి. నేను ఒకటే మాట చెప్తానండి, ప్రభు మనకు నేర్పించినటువంటి మాట ఏంటో తెలుసా? నేను హింసించే వారిని హింసించు, నేను దూషించే వారిని దూషించొద్దు, నేను అవమానపరిచే వారిని తిరిగి అవమానించుకో, దూషించే వారిని దీవించు. ఎవరైనా తిట్టారనుకోండి, నవ్వుతూ ఉండు, ఆడు పిచ్చిక్కిపోద్దన్నమాట. ఒకసారి నన్ను తిడతా ఉంటాడు, అలా నవ్వుతూ ఉంటాను. వాళ్ళ బాబు తిట్టరా, చాలా సంతోషం అంటాను. వాడు పిచ్చిక్కిపోద్దాడికి.
ప్రియులరా, విషయం ఏంటో తెలుసా? జ్ఞానులకు ఉండే లక్షణాలు మంచి లక్షణాలు. మంచిగా చెడ్డవా? మొదటి లక్షణం ఏంటి? జ్ఞానుల మాటలు ఎలా ఉంటాయి? ఇంపుగా ఉంటాయి. రెండవది, జ్ఞానుల కోపం ఏం చేస్తారంట? చల్లార్చుకుంటారు. మూడవది, జ్ఞానులు ప్రలాపించింటూ వారి మీదకే మనసు ఉంటుందంట. నాలుగో మాట చూద్దాం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. సామెతల గ్రంథం జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. హలో, ఈ మాట చెప్పండి. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బూతులు వెదజల్లును. మాట్లాడరేంటి? వెదజల్లటం అంటే ఏంటి? ఎప్పుడైనా వెదజల్లటం చూసారా? ఎప్పుడైనా చూసారా? రైతు సంచిలోను ఏం వేసుకుంటాడు? మందు వేసుకుని మందు ఏం చేస్తాడు? సేనికిలా వెదజల్లుతాడు. అంటే వెదజల్లటం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక మంచి మాట రాశాడు. ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే ఇక్కడ అంటాడు, జ్ఞానులు పెదవులు తెలివిని వెదజల్లు. అంటే జ్ఞానులకి ఏముంటుంది? తెలివి ఉంటుంది. మాట్లాడరేంటండి? ఏముంటుంది? నాకు తెలివి ఉన్నది అన్న వాళ్ళు ఎంతమంది చేయలేస్తుంది ఇక్కడ? అమ్మో, ఇంటి ఒక్కరికి లేదా? కొన్ని నేను తెలివి తక్కువ ఉన్నాను ఎప్పుడు ఎత్తండి ఎవరైనా? అమ్మా మీరు దొంగలండో అంటే మొత్తం మీద ఏది ఇడేదో అంటాడని మొత్తం మీద చేయదు. అందరికంటే తెలివైన వాళ్ళు మీరు. ఒక మాట చెప్పనా? మీలో ఎవరికైనా జ్ఞానము తెలివి కావాలంటే సామెతల గ్రంథం తీయండి. మనకి ఇవన్నీ తెలిసినవే, కొత్తవేం కాదు, కానీ మధురమైన మాటలు. చూడండి 2వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 2:6 చూడండి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి గట్టిగా ఆయన నోట నుండి. మన నోట నుండి ఏమొస్తుంది? ఆయన నోట నుండి తెలివి వివేచన వస్తుంది. మన నోట నుండి ఇక్కడేమో నేను ఉండాలేనయ్య అంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బ్రతకలేనయ్యా. మన నోట నుండి ఎప్పుడు కూడా తెలివైన మాటలు రావాలి. ఎవరైనా తెలివి తక్కువ వాళ్ళు మన దగ్గరికి వచ్చి సలహా చెప్పినప్పుడు నీ సలహా వాళ్ళకి చక్కగా పని చేయాలి. ప్రియులారా, 4 విషయాలు చూసాం, అవునా? ఎన్ని విషయాలు? 4 విషయాలు. జ్ఞానులకుండే మంచి లక్షణాలు చాలా ఉన్నాయి, ఇంకా నేను ముగించేస్తాను. జ్ఞానులకుండే మంచి, ఇవి శ్రేష్టమైన లక్షణాలు. అర్థమవుతుందా? ప్రసంగి గ్రంథం తీయండి. ఒక మాట, దాంట్లో ఒక మాట ఉంటుంది. మంచి వారికి దేవుడు జ్ఞానమును తెలివియు అనుగ్రహించును అంట. చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఏలయనగా దొరికిందా? దైవ దృష్టికి మంచివాడిగా నుండి వానికి దేవుడు ఏమిస్తాడంట? జ్ఞానమును తెలివియు ఆనందమును అనుగ్రహించు. చెప్పండి ఇప్పుడు, ఇలా చెప్పండి, ఈ మాట చెప్పండి. ఏలయనగా ఏ దృష్టికంట? తమ్ముడు, ఏ దృష్టికి? దైవ దృష్టికి. అంటే ఏంటి? దేవుని దృష్టికి. హలో తమ్ముడు, నీకు జ్ఞానము కావాలంటే, నీకు తెలివి కావాలంటే, నీకు వివేచన ఆనందం కావాలంటే నేను చెప్తున్న మాట కాదు. ఏంటో తెలుసా? ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి. ఎలాగంట? మంచివాడిగా ఉండువానికి. అంటే ఎవరి దృష్టికి మంచివాడిగా ఉండాలి నువ్వు? నువ్వు దేవుడి దృష్టికి మంచివాడిగా ఉంటే ఏమిత్రాడంటే చూడండి, దేవుడు జ్ఞానమును తెలివియు ఆనందమును అనుగ్రహించు. ఇప్పుడు ఒక మాట, మంచివాడు అంటే ఎలా ఉంటాడు? అమ్మోయ్, ఇప్పుడు మీరు మంచోళ్ళు చెడ్డోళ్ళు చెప్పండి. ఇప్పుడు మీరు మంచోళ్ళు చెడ్డోళ్ళ? మంచివాడు ఎలా ఉంటాడు తెలుసా? దేవుని మాట వింటాడు. మంచివాడు ఎలా ఉంటాడు తెలుసా? దేవునికి లోబడతాడు. మంచివాడు ఎలా ఉంటాడు తెలుసా? దేవునితో ఏది చెప్పకుండా తినడు, త్రాగడు. మంచివాడు ఎలా ఉంటాడు తెలుసా? ప్రతి దినం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని ఇమ్మని రోజు అడుగుతాడు. మంచివాడు ఎలా ఉంటాడు తెలుసా? రోజు వాక్యాన్ని చదువుతాడు. మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, మంచివాడు అంటారు.
చెడ్డ మార్కులు వస్తే ప్రియులరా, నువ్వు దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలి. అర్థమవుతుందా? ఎవరైతే దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటాడో, నేనంటాను నువ్వు దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలంటే ఒకటి ఏం చేయాలి తెలుసా? దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. వీళ్ళే మంచివారు. సపోజు నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారండి. ఓ కొడుకు నీకు చెప్పిన మాట అంటాడు, చెల్లి నువ్వు చెప్పిన పని ఎలా చేసేస్తాడు, నువ్వే పని చేస్తావు పని చేసేస్తాడు ఏంటి. ఇంకొకడు ఉన్నాడు, అది ఏ చెప్పినా చేయడు, ఒకటి చెప్తే ఇంకోటి చేస్తాడు. ఒకటి చేస్తే 10 కొడవలు తీసుకొస్తాడు. ఏదైనా తెస్తే ఎవరికి ఆడతాం ముందు? ఎవరికి ఆడతాం ముందు? చెప్పిన మాట వెళ్ళినోడుక ఎలా చూస్తాం, కొట్లు కోపలేసినాయి. ఇంకా ఎవరికి ఆడతామండి? నీకు 2 కొడుకులు పుట్టారు నాయన. ఆ 2 కొడుకులు ఒకడేం చెప్పిన మాట అన్నాడు, ఒకటి చెప్పిన మాటలు వింటలేదు. ఏంటి ఎవరికి ఆడతాం ముందు? ఒక తండ్రి ఒక మంచివాడి మాట వింటే ఆ తండ్రి ఎంత ఆనందిస్తాడో, అలాగే నీవు ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు నీకు ఆయన నిన్ను చూసి అనుకుంటాడు, నా కొడుకు చాలా మంచోడు, నా కూతురు చాలా మంచిది, కాబట్టి నా కుమార్తెకి జ్ఞానాన్ని ఇవ్వాలి, తెలివినివ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్పి మంచివాడికి దేవుడు ఏమిస్తాడంట? జ్ఞానమును, తెలివిని, ఆనందం. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? అప్పులున్నా సరే ఆనందంగా ఉంటారు. ఎలా ఉంటారంట? అప్పులున్నా సరే ఆనందంగా ఉంటారు, వ్యాధులున్నా సరే ఆనందంగా ఉంటారు, కష్టాలున్నా సరే ఆనందంగా ఉంటారు. మనకి తలపోటు వచ్చిందనుకో, అమ్మ ఎలా ఉండి తలపోటు అండి, ఏంటి చిన్న తలపోటుకి. అర్థమవుతుందా? దేవుని పిల్లలు ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? ఆనందంగా ఉండాలి. ఎలా ఉండాలి? వాడేసిన చోడపుట్లకి లాగా ఉండకూడదు, ఏదైనా కష్టం వస్తే. అర్థమవుతుందా? కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? ఆనందంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. 4 విషయాలు చెప్పాను. జ్ఞానులకు ఉండే 4 లక్షణాలు చక్కచక్క చెప్పాడు. ఒకటి జ్ఞానుల మాటలు ఎలా ఉంటాయంట? ఇంపుగా ఉంటాయి. తర్వాత జ్ఞానులు కోపమును ఏం చేస్తారంట? చల్లార్చుకుంటారు. 3వది జ్ఞానులు ప్రలాపించి ఇంటి వారి మీదే వారి మనసు ఉంటారు. 4వది జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లను. జ్ఞానుల పెదవులు తెలివిని ఏం చేస్తాడంట? వెదజల్లును. ఆ తెలివి ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. ఎవరిచ్చేవాడు? ప్రియులరా, దేవుని దగ్గర వచ్చే జ్ఞానం ఎంత విలువైందో తెలుసా? ఆ జ్ఞానం ఇతరులు చెప్తున్నప్పుడు ఎంత ఆనందిస్తారో తెలుసా? వెదజల్లుతున్నప్పుడు వెదజల్లిన విత్తనాలు మంచి నేల పడినట్లుగా 100 60 పడినట్లుగా దీవిస్తాం. నీ మాటలు వింటున్న వారు అనేక మంది దీవించబడతారు. 4 లక్షణాలు. ఇప్పుడు వరకు జ్ఞానుల లక్షణాలు చూస్తాం. ఇప్పుడు మూర్ఖుల లక్షణాలు చూద్దామా? ఇవి మంచివా చెడ్డవా? ఈ మూర్ఖుల లక్షణాలు 4 లక్షణాలు చూసి ముగించుకుందాం. పర్వాలేదు కదా? కొంచెం ఓకే. 4 లక్షణాలు త్వరగా ముగించేస్తా, అయిపోయింది. చూడండి, మూర్ఖులకు ఉండే లక్షణాలు 4 లక్షణాలు చూడండి. సామెతల గ్రంథం 16:28. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28. 16:28 అమ్మా, అదేనా? 16వ అధ్యాయం 28. మూర్ఖుడు ఏం పుట్టుతాడంట? సామెతల గ్రంథం 16:28. ఓకే. మూర్ఖుడు కలహమును పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయను. ఇక్కడ మూర్ఖుడుకుండే మొదటి లక్షణం ఏంటో తెలుసా? మూర్ఖుడు ఏం చేస్తాడంట? కలహం అంటే ఏంటి? గొడవ. ఆడి గొడవ అంటేనే నిద్రాడద్దు. ఆడి కుటుంబులైనా సంఘములైనా ఎక్కడైనా బయటైనా ఆడి గొడవ లేకపోతే నిద్రట్టదా? కొంతమంది భార్య భర్తలు గొడవ పెట్టుకుంటేనే భోంచేస్తారు. చూడండి, ఎప్పుడు గొడవే, ఎప్పుడు గొడవ. చిన్నదానికి పెద్ద అంటాడు అంతే. ఎలా ఉందా లక్షణం? ఇది మంచి లక్షణమా? చూసిన వాళ్ళందరూ ఏమంటారు? ఏం పిల్ల, ఏం తెల్ల, ఎప్పుడు గొడవ పెడితేనే తింటారు, ఎప్పుడు గొడవ పడితేనే పడుకుంటారు, ఎప్పుడు చూసిన గొడవే. ఉందా లక్షణం? ఇది మూర్ఖుని లక్షణం. ఇలాగ మాట మాటకి గొడవ పెట్టుకుంటే నువ్వెవరో తెలుసా? మూర్ఖుడు. బాబు ఎలా నన్ను బాధపడకండి. మూర్ఖుడికి ఉండే లక్షణం ఇది. జ్ఞానులకు ఉండవిది.
జ్ఞానులకి మంచి లక్షణం. అందుకని అన్నాడు, జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవును. ఎందుకు చెడిపోతాడో తెలుసా? ఇక్కడ చూడండి ఏమన్నాడు చూడండి. మూర్ఖుడు కలహము పుట్టించును. ఒక మాట. ఇంకొక మాట, ఇక్కడ ఉన్న మీ అందరికి ఒక ప్రశ్న వేస్తున్నాను. కలహానికి దూరంగా ఉండాలా, దగ్గరగా ఉండాలా? నిజం చెప్పాలి. నేను దూరంగా ఉంటున్నా వాళ్ళు చేతులు ఎత్తండి. ఎప్పుడు కలహానికి దూరంగా ఉంటుంది, దగ్గరగా ఉండండి. మరి మీరు అన్నారు దూరంగా ఉండాలని. అమ్మా వింటానికి అది ఓకే, వెరీ గుడ్. నేను చెప్పే మాట కాదు. మూర్ఖుడు కలహమును పుట్టించను అన్నాడు కదా. కలహానికి దూరంగా ఉండాలి, దగ్గర. 20 అధ్యాయం చూడండి, సామెతల గ్రంథం 20 అధ్యాయం 3వ వచనం. 20వ అధ్యాయం 3వ వచనం చూడండి. కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును. పోరునే కోరును. మళ్ళీ చెప్పండి. అబ్బా అందంగా చెప్తున్నారా మీరా? మళ్ళీ చెప్పండి. కోరా, పోరునే కోరును. పోరు అంటే గొడవనే కోరు. ప్రియులరా, మన దెబ్బలాటికి ఎలా ఉండాలి తెలుసా? ముందు ఉండకూడదు. చూడండి, కొంతమంది అంటే ఏముంది పిల్లే, పాటలకు ముందు ఉంటుంది, ప్రార్థనకు ముందు ఉంటుంది, దెబ్బలాట కూడా దేనికి ముందు ఉండాలి? పాటలకు ముందు ఉంటుందంట, ప్రార్థనకే ముందు ఉంటుందంట. అవునా? పాటలకే ముందుంటే తప్పులేదు, పాటలు పాడతానికి ముందుంటే తప్పులేదు. మరి గొడవకి దెబ్బలాటకు ముందుంటే అలా లక్షణం ఉందా? అలా ఉంటే మార్చుకో నీ జీవితాన్ని. మనము వాక్యం సెలవిస్తుంది. 2వ వచనం ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు ఇక్కడ? 20 అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత. హలో తమ్ముడు, చెల్లి, మూర్ఖుడికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? మొదటి లక్షణం, మూర్ఖుడు కలహమును రేపుతాడు. ఆడి కలహం ఉంటేనే అన్నం అరుగుతుంది. ఎంత ప్రార్థన బాగా జరిగినా ఏదో లాస్ట్ని ఎక్కడో దిక్కుని కలహం పెట్టేస్తాడు. ఏ పలహారం దగ్గర, కొంతమంది చూడండి, ఏ సాంబార్ దగ్గర ఆ బకెట్ ఇలాగ అడగడానికి ఇవ్వలేదు. అదిగో నేను బకెట్ అడిగితే ఇవ్వలేదు. అవునా? ఒకసారి ఎక్కడో క్రిస్మస్లో కుర్రాడు బకెట్ అడిగితే ఇవ్వలేదని బకెట్ కింద వేసాడు. ఏమండి, ఇటువంటి లక్షణాలు మనం పనిచేయవు. కలహానికి దూరంగా ఉండాలి తమ్ముడు. కలహానికి దూరంగా ఉంటే నీకు ఘనత వస్తుంది తెలుసా? కాబట్టి మూర్ఖుడు కలహమును ఏం చేస్తాడంట? రేపును. మూర్ఖుడికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? కలహానికి ముందుంటాడు, దెబ్బలాటికి ముందుంటాడు, నోరేసి పడిపోతాడు. నోరేసి పడిపోతే కొంతమంది ఇటువంటి లక్షణం ఉండకూడదు. ఈ ఉపాసకుడిలో వాక్యం వింటున్నా నీవు ఒకవేళ ఈ లక్షణం నీలో ఉంటే మూర్ఖుడవు, మూర్ఖురాలు. మొదటి లక్షణం. 2వ లక్షణం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. మూర్ఖుడికి ఉండే 2వ లక్షణం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. అమ్మా 17వ అధ్యాయమేనా? 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. అందుకు యేసు విశ్వాసము లేని ఏ తరం వారంట? మూర్ఖులకి ఏముండదు తెలుసా? విశ్వాసం ఉండదు. ఏముండదు? మాట్లాడరేంటండి? ఏముండదు? ముగిచ్చేస్తున్నా, అయిపోయింది. మూర్ఖులకి ఏముండదు? వాళ్ళకి ప్రార్థన చేస్తారు కానీ, దేవుని స్తుతిస్తారు కానీ వారికి ఏముండదంట? విశ్వాసం. విశ్వాసము లేని ఏంటంట? మూర్ఖతరం వాళ్ళ. విశ్వాసం ఉందా నీకు? ఎంత విశ్వాసం ఉంది? బైబిల్ ఎంత విశ్వాసం ఉంటే సరిపోద్ది అన్నాడు? ఆవగింజ అంత. గింజల్లోకి వెళ్ళా చిన్న గింజ ఏదంటే ఆవగింజ. అవునా? ఎంతమందికి ఉంది విశ్వాసం? వెరీ గుడ్. నేను ఒక మాట చెప్పనా, నువ్వైనా నేనైనా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసికి విశ్వాసమే ప్రాముఖ్యం. అర్థమవుతుందా? విశ్వాసం లేకపోతే వాడిని ఏమన్నాడంటే మూర్ఖుడు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా ఏమండాలి? విశ్వాసం. విశ్వాసం లేని వారిని ఏమన్నాడంటే మూర్ఖుడు. 2వ లక్షణం. 3వ లక్షణం చూద్దాం. సామెతల గ్రంథం 4:26. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం చూడండి. మూర్ఖపు మాటలు. ఇది ఇంకా బాగుంది. ఏ మాటలంట? వస్తున్నాయా?
అతనయ్యా నిజం చెప్పాలి. అసలే ఉపాస కూడుకులు అంటే అర్థం ఏంటో తెలుసా? తుప్పట్టేసినటువంటి ఇనముక్క అంతా ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికి వెళ్తాయి? తుప్పట్టేసిన ఇనముక్క ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికి వెళ్తుంది? కలుపులోకి వెళ్తుంది. కలుపులోకి వెళ్తే ఏం చేస్తే కాల్ చేసిన తర్వాత తుప్పు అంతా కింద పడిపోయిన తర్వాత ఇలా స్ట్రైట్గా ఉన్న ముక్క ఇలా వంగాలంటే ఏం చేయాలి? కాల్చి దాన్ని కొట్టాలి. అలాగే ఉపాస కూడికలో మనకున్న తుప్పంతా పోవాలంటే ఏం చేయాలంటే ఇనుప ముక్క కొలుములు ఎలా కాల్చబడ్డాదో వాక్యము చేత మనం ఏం చేయాలి? కాల్చబడాలి. ఉపాస కూడికలు ఊరికనే కాదు పెట్టేది. దీంట్లో మనం వినవలసిన మాటలు ఏంటంటే ఈరోజుని 2 విషయాలు విన్నాం. జ్ఞానులు, మూర్ఖులు. జ్ఞానులకు ఉండే లక్షణం మంచివా? మూర్ఖులకు ఉండే లక్షణం మంచివా? ఒకవేళ ఇంకా మూర్ఖులకు ఉండే లక్షణాలు మనలో ఉంటాయి కాక ఏం చేయాలి? ఇది ఉపవాస కూడికల యొక్క ఉద్దేశం. జ్ఞానులకు ఉండే లక్షణాలు ఉండి మూర్ఖులకు ఉండే లక్షణాలు ఉంటే దేవుడిని ప్రార్థన ఆనందించాలి. అర్థమైందా? నేను చల్లగానే ఉంటాను, వెచ్చగానే ఉంటానంటే కుదరదు. నేను సీరియల్ చూస్తాను, వాక్యం చూస్తానంటే కుదరదు. కుదురుతుందా? ఒక అధ్యాయం వాక్యం చదివి 2 సీరియల్ చూసేవానికి ఏది గుర్తొస్తుంది? ఏది గుర్తుంటుంది? చూస్తారా సీరియల్ మీరు? నిజం చెప్పాలి. ఈ ఉపవాస కూడికలు వాక్యం అంటాను నువ్వు అయితే వాక్యం అనే చదువు, లేకపోతే సీరియల్ అన్నా చూడు. సీరియల్ మంచిదా వాక్యం మంచిదా? మరి బాగానే చెప్తున్నా, మరి సీరియల్ ఎందుకు చూస్తున్నారా? వాక్యమేమో మన నడతను మారుస్తుంది, సీరియల్ ఏమో ఏం చేస్తుంది? అత్తగారిని ఎలా కొట్టాలి, అన్నంలో మందు ఎలా కలపాలి, ఇయే కదా సీరియల్. ఏమన్నాయండి? చిచ్చి పాడు బతుకొద్దు, అటువంటిది ఉండకూడదు. అర్థమవుతుందా? ఇవాళ మా కాంతికుమారి గారు మంచోడిని తీసుకొచ్చారు, వీడు తుప్పంతా వదలజేస్తున్నాడు, వీడు ఎలాగా చెప్తున్నాడేంటి అని అనుకున్నారు కదా కదా ప్రియులారా వినండి. జాగ్రత్త. మూర్ఖుడికుండే 2వ లక్షణం ఏంటో తెలుసా? విశ్వాసం ఉండదు. ఓకే, 3వ లక్షణం చూద్దాం. మూర్ఖపు మాటలు నోటికి రానీకవు. ఏమండి మన నోటికి ఏ మాటలు రావాలి? ఇక్కడ ఏమన్నాడు చూడండి, మళ్ళీ చదవండి. సామెతల గ్రంథం 4:24. 4:24 ఏమన్నాడు? 4:20. మూర్ఖపు మాటలు నోటికి రానీకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు. మరి ఏ మాటలు రావాలి? దాని పైన రాశాడండి. ఏ మాటలు రావాలి? జీవపు మాటలు రావాలి. హలో చెల్లి, ఏ మాటలు రావాలి? నీ హృదయంలో నుండి జీవదారులు బయటికి బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం భద్రముగా కాపాడు. ఒక మాట చెప్పనా? మా నోటికి మూర్ఖపు మాటలు వచ్చినా, జీవపు మాటలు వచ్చినా, ఏ మాటలు వచ్చినా బైబిల్ లేకుండా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ హృదయం దేంతో నిండుతుందో అదే వస్తుంది. మూర్ఖపు మాటలతో నిండిందనుకోండి, మూర్ఖ మాటలే వస్తాయి. వాక్యంతో నిండిందనుకోండి, హృదయం వాక్యమే వస్తుంది. అందుకనే జ్ఞానైన సొలొమోను ఏమన్నాడు తెలుసా? నీ హృదయములో నుండి ఏ రావాలంట? జీవదారులు బయలుదేరు. ఈ మాట చెప్పండి గట్టిగా. నీ హృదయంలో నుండి ఏ దారులు? వాక్యము జీవము గలది. మన హృదయం నుండి ఏముండాలి తెలుసా? సీరియల్ ఉండాలి. ఏముండాలి? మూర్ఖపు మాటలు ఉండాలి. మాట్లాడరు ఏంటంటే ఏముండాలి? కాదు, మన హృదయం నుండి ఏముండాలి తెలుసా? జీవదారులు. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే అన్నాడు. ఎన్నిటికంటే? కళ్ళు కంటే, ముక్కు కంటే, నోరు కంటే, చేతుల కంటే, కాళ్ళు కంటే, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును ఏం చేయమన్నాడు? భద్రముగా కాపాడు. ఏమన్నాడంట? అమ్మా తమ్ముడు ఏమన్నాడు? భద్రముగా కాపాడుకోవటమంటే ఇలా పట్టేసుకుని అలా కాపాడుతున్నా హృదయాన్ని ప్రవ గట్టిగా కాపాడుకోవటమంటే ఎలా కాపాడుకోవాలి? భక్తుడు అంటున్నాడు, దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. ప్రియులరా, మన నోటి నిండా వాక్యపు మాటలు రావాలి తప్ప మూర్ఖపు మాటలు రాకూడదు. అందుకని అన్నాడు 3వ మాట ఏమన్నాడు? మూర్ఖపు మాటలు నోటికి రానియదు. దాని పైన రాశాడు చూడండి. ఇంకొక మాట చెప్పనా? నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను చూడాలి. కొంతమంది చూడండి నడుస్తున్నప్పుడు ఇలా చూడరు, ఇలా చూత నడుస్తారు. అంటే మనిషేం ఎలా నడుస్తుంది, సూపు ఎక్కడ ఉంటుంది? ఇలా ఉంటుంది. ఒకసారి కొంతమంది లక్షణాలు ఎలా ఉంటుంది తెలుసా? ఎవరైనా ఎదురయ్యారనుకోండి, కోడిగా తిరిపాలి పాట ఉండదు,
ఇవి వెళ్ళిపోసారి ఇలా తిరిగితేనే ఉంటుంది. తిరిగి ఇంత కోడిని అంటలేదు. ఎవరినంటదే ఎదురొచ్చే వ్యక్తిని. అదే ఆవిడంటే ఇష్టం ఉండదు ఇవిడికి. ఆ కోడిని ఒక్కనట్టు ఎవరు తిరుగుతుంది? అటువంటి పాడుబుద్ధులు ఉండకూడదండి. ఉంటాయి కాక తీసేసుకోండి. అర్థమవుతుంది? మన దేవుని పిల్లలం. అర్థమవుతుందా? మన కన్ను ఎలా ఉండాలి? సూటిగా ఉండాలి. ఇటు అటు చూడకూడదు. ఇటు అంటే అటు అంటే ఇలా చూసి అలా చూసి పాడైపోయాడు ఎవరు? దావీదు. జాగ్రత్త. ఎలా పడితే అలా చూస్తే, ఎలా పడితే అలా మాట్లాడితే, ఎలా పడితే అలా జీవిస్తే నా నోరు నా ఇష్టం అంటారు కొంతమంది. నీ ఇష్టమే, జాగ్రత్త. మూసేస్తాడు. జాగ్రత్త. నోటికి మాటలు సరిగా రాకపోతే లాస్ట్ మాట అంటాడు, మూర్ఖులు నోరు మూయుట దేవుని చిత్తం అని ఉంటుంది. లాస్ట్ మాట చూద్దాం. చూడండి, మూర్ఖులకి ఉండే లక్షణాలు. మొదటి లక్షణం ఏంటంట? కలహమును పుట్టిస్తుందంట. రెండవది విశ్వాసములో ఉండరు. మూడవది మూర్ఖపు మాటలు వస్తాయి. నాలుగవది సామెతల గ్రంథం 17:20 సామెతల గ్రంథం 17:20 చూడండి. 17వ అధ్యాయం 20వ వచనం. అమ్మా, కుటిల వర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. అమ్మ, లాస్ట్ మాట ముగించేస్తాను. చూడండి, 5 నిమిషాలు ముగించేస్తాను. మూర్ఖమ 4వ మాట ఏంటి అన్నాడు ఇక్కడ? మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. కీడులో చెప్పండి. కీడు ఎంత మంచిగా అమ్మ చెప్తున్నారు. ఏంటట? తిన్నారా ఏమన్నా? ఎలా పడతారంట? కీడులో పడు. కీడులు అంటే మంచులోనా? కీడు అంటే శ్రమ, కష్టం, ఉరి. కీడులో పడినంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎలా మాడితే అలా మాట్లాడితే నీ నోటి మాటను బట్టి ఏం పడతావుంట? కీడు. నీ నోరే నిన్ను నాశనం చేస్తుంది. నీ మాటే నిన్ను పాడు చేస్తుంది. అవునా? ఒక్కొక్కసారి మన మాటలే మనకి నష్టాన్ని కలిగజేస్తాయి. కాబట్టి ఎలా మాడితే అలా మాట్లాడకూడదు. ఈ ఉపాస కూడికలో ఈ మాటలు వింటున్న ప్రియమైన తమ్ముడు, చెల్లి, ఈరోజు మనకి జ్ఞానుల లక్షణాలు ఉన్నాయా? మూర్ఖుల లక్షణాలు ఉన్నాయా? ఈ లక్షణాలు ఉంటాయి కాక మనం మార్చుకునే అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నువ్వు జ్ఞానులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇంకొక మాట చూసి ముగించుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 28:18 చూడండి. సామెతల గ్రంథం 28:18 28వ అధ్యాయం 18వ వచనం చూడండి. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు ఎలాగంట? హఠాత్తుగా. చెప్పండి మాట ఒకసారి గట్టిగా చెప్పండి. ఎలాగంట? హఠాత్తుగా. హఠాత్తుగా. హఠాత్తుగా అంటే అర్థం ఏంటి? సడన్గా, అసలు ఇంకే సమస్య ఉండదన్నమాట. కానీ ఈ మాటలు వింటున్నప్పుడు మనకి ఎంత భయం వేస్తుందో తెలుసా? యథార్థంగా ప్రవర్తించేవాడు ఎలాంటట? రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు ఏంటట? హఠాత్తుగా పడిపోను. ఇంకా అసలు నేను ఎవడు బాగు చేయలేడు, నేను ఇంకెవడు తప్పించలేడు. చూడండి, ఒక్కొక్కసారి కొంతమందికి హఠాత్తుగా మరణం వస్తుంది. మనం అనుకుంటాము, ఏంటంటే దేవుడు తప్పించలేదా? తప్పించడు. కారణం ఏంటి? ఏది? ఇదిగో మూర్ఖ ప్రవర్తన గలవాడు ఏమవుతాడంట? హఠాత్తుగా. లాస్ట్ వచనం చూసి ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఆ మాట చదివండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు, మూర్ఖుల నోరు మూయుట అది. లాస్ట్ మాట. మూర్ఖులుగా ఒకవేళ ఎంత వాక్యం విని, అమ్మా ఇలా చూడండి, ఎంత వాక్యం విని, ఇన్ని మాటలు విని, మూర్ఖులకు ఉండే లక్షణాలు తెలుసుకుని ఒకవేళ ఇంకా మూర్ఖంగా ప్రవర్తించి మూర్ఖంగా మాట్లాడితే లాస్ట్ మాట చెప్తున్న మాట ఏంటో తెలుసా? మూర్ఖుల నోరు మోయుట ఎవరంట? దేవుని చిత్తం. ఒకసారి కొంతమంది అనుకుంటారు, నా నోరు నా ఇష్టం, నా నాలుక నా ఇష్టం, నా ఈపు నా ఇష్టం. నీ నోరే. కానీ ఒక మాట చెప్పిన, ఈ అవయవాలన్నీ ఎవరి కంట్రోల్ ఉన్నాయి? ఆయన. ఇంకొక మాట చెప్పిన, లాస్ట్ మాట ఏంటో తెలుసా? కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. నువ్వేదైనా కలిగి ఉన్నావంటే ఆయన కలిగింది. బైబిల్లో ఒక స్త్రీని మూర్ఖురాలు అని పిలిచాడు. ఎవరు చెప్పండి? వెరీ గుడ్. ఏమన్నాడు తెలుసా? యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి అత్తమాటో దేవుడో 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 దేవుడు అంట. ఆ దేవుని దూషించి
మరణము కమ్ము. ఆ మాటకి యోబేమన్నాడు తెలుసా? మూర్ఖురాలా అనలేదు, ఒక మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నా. అంటే మూర్ఖులు ఎలా మాట్లాడతారు తెలుసా? యోబు భార్య వచ్చి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏమన్నా తెలుసా? అత్తమాటు దేవుడో దేవుడు అంట. కొంతమంది అంటారు అత్తమాడు తాగుడో తాగుడు అంట. గుమ్మడి సావరా అనరా? మాట్లాడరంటే అత్తమాటు బూతులే సావరా అనవా? యోబు భార్య ఏమందే? సామందా లేకపోతే బతకమందా? ఏమందే? దేవుడో దేవుడో దేవుడు అంట. ఆ దేవుని దూషించి మరణం కమ్మందే. చూసావా? బైబిల్లో ఇవాళ మూర్ఖురాలుగా లిఖించబడ్డది. కాబట్టి మనం మూర్ఖులుగా ఉండటం దేవునికి ఇష్టం కాదు. మూర్ఖులకు ఉండే లక్షణాలు చూసాం, జ్ఞానులకు ఉండే లక్షణాలు చూసాం. బైబిల్లో జ్ఞానులు చాలామంది ఉన్నారు. దానియేలు జ్ఞానము గలవాడు, యోసేపు జ్ఞానము గలవాడు, ఇషాకు జ్ఞానము గలవాడు, అబ్రహాము జ్ఞానము గలవాడు, దావీదు జ్ఞానము గలవాడు, ఎస్తేరు జ్ఞానము గలది, రూతు జ్ఞానము గలది, ద్వారకా జ్ఞానము గలది. దేవుని జ్ఞానం పొందుకుని సరిత్రకెక్కిన బిడ్డలెల్లా. కానీ మూర్ఖులుగా కొంతమంది ఉన్నారు. ఎవరో తెలుసా? మొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలుకి మొదటి రాజు ఎవరు? సౌలు. దేవునికి మూర్ఖంగా ప్రవర్తించాడు. యోబు భార్య మూర్ఖురాలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మూర్ఖ ప్రవర్తన కలిగి ఉన్నారు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. జ్ఞానముతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవడం. చెడిపోవటమే కాదు, మూర్ఖులకు ఉండే లక్షణాలు చూసాం, జ్ఞానులకు ఉండే లక్షణాలు చూసాం. ఇప్పుడు నువ్వు జ్ఞానివా మూర్ఖుడివా? నీకు లక్షణాలు ఎటువంటివి ఉన్నాయి? మూర్ఖుల లక్షణాలు ఉన్నాయా ఇంకాను? ఒకవేళ ఆ లక్షణాలు ఉంటే గాక దాన్ని తీసివేసుకుని ఏం చేయాలో తెలుసా? జ్ఞానుల లక్షణాలు కలిగి జ్ఞానం కలిగి జీవిద్దాం. ఒకసారి చెప్పండి, మూర్ఖులకు ఉండే లక్షణాలు ఏంటంటే? ఒకసారి చెప్పండి, మూర్ఖులకు ఉండే లక్షణాలు. మొదటిది కలహం పుట్టిస్తాడు. వాడు కలహం ఉంటేనే అన్నం తింటాడు, కలహం ఉంటేనే నిద్రపోతాడు. రెండవది విశ్వాసం లేనివాడు మూర్ఖుడు అన్నాడు. రెండవది. మూడవది మూర్ఖపు మాటలు నోటికి రానికూడదు. కొంతమందికి ఈ మాటలు వస్తాయి, కొంతమందికి ఆ మాటలు వస్తాయి. మూర్ఖపు మాటలు రాకూడదు, అయితే ఏదో ఒక మాటే రావాలి. మూడవది. నాలుగవది మూర్ఖపు ఏంటంట? కీడులో పడును. మూర్ఖం గలవాడు ఏం చేస్తాడన్నా? కీడులో పడిపోతాం. తర్వాత మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా నాశనం. ఒకవేళ ఇలాగే ఉండి ఎంత వాక్యమేండి, మూర్ఖ లక్షణాలు తీసుకోకుండా మూర్ఖంగానే ఉంటే గాక పేతురు రాసిన మొదటి పత్రిక 2:15 చదవండి. ఏం చదవం కదా? మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నువ్వు నోరు మూసుకుంటావా? నోరు సరిదిద్దుకుంటావా? మూర్ఖులకు ఉండే లక్షణాలు తీసివేసుకుంటావా? నేను ఇంకా మూర్ఖంగానే ఉంటాననుకుంటావా? ఈరోజు 2 విషయాలు విన్నాం. జ్ఞానుల లక్షణాలు చూసాం, మూర్ఖుల లక్షణాలు చూసాం. ఈ 2వ కూడికలో, ఉపవాస కూడికలో వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, అక్క, నీకు ఏ లక్షణాలు ఉన్నాయి? జ్ఞానుల లక్షణాలు ఉన్నాయా? మూర్ఖుల లక్షణాలు ఉన్నాయా? ఒకవేళ ఈ మూర్ఖుల లక్షణాలు ఉండి నీలో ఉంటే గాక ప్రభు చెప్తున్న మాట, ఈ లక్షణాలన్నీ తీసివేసుకో. మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము. ఒకవేళ ఇన్ని విషయాలు విన్నా ఇంకా మూర్ఖంగా మాట్లాడితే నీ నోరు మూసేస్తాడు దేవుడు. ఇంకా మాట్లాడటానికి అవకాశం ఉండదు. నీ తప్పులు క్షమించమని అడగటానికి క్షమాపణ ఉండదు. జాగ్రత్త, మన నోరు మన చేతిలో లేదు, మన కళ్ళు మన చేతిలో లేవు, మన ప్రాణము మన చేతిలో లేదు, మన అవయవాలన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, నీకే లక్షణాలు ఉన్నాయి? నువ్వు జ్ఞానులతో సహవాసం చేస్తున్నావా? మూర్ఖులతో సహవాసం చేస్తున్నావా? జ్ఞానుల మనసు ప్రలాపించింటూ వారి మీద ఉంటుంది. జ్ఞానుల నోటి మాటలు ఎటువంటివో తెలుసా? ఎటువంటివి? ఇంపుగా ఉంటాయి. నీ మాటలు ఇంపుగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మధురంగా ఉండాలి. నీ మాటలు వింటున్న వారు ఆనందించాలి. జ్ఞానులు కోపమును చల్లార్చుకుంటారు. ప్రభువా, ఈ రోజు నుంచి నా కోపాన్ని చల్లార్చుకుంటాను. రేపటి అయినా ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ కోపపడినా కానీ కోపాన్ని చల్లార్చుకుంటాను. నా తల్లిదండ్రులను తిట్టినా కానీ కోపాన్ని చల్లార్చుకుంటాను. నా భర్త నన్ను తిట్టినా కానీ కోపాన్ని రేపటి అయినా కోపాన్ని చల్లార్చుకుంటాను. ప్రభువా,
జ్ఞానుల మనసు ప్రలాపించి వారింటి మీద ఉంటుంది. నీ మనసు ఎక్కడుంటుంది తమ్ముడు? సంతోషించే వారింటి మీద, దుఃఖపడే వారింటి మీద. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లను. ప్రభా, ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడా. నాలో ఇంకా మూర్ఖపు మాటలు తీసివేసి జ్ఞానులయుక్తమైన మాటలు నాకు అనుగ్రహించండి. జ్ఞానులకు ఉండే లక్షణాలు నాకు కావాలి ప్రభా. జ్ఞానుల నోటి మాటలు ఇంపైనవని వాక్య సెలవిచ్చా. జ్ఞానుల మనసు ప్రలాపించి వారి మీద ఉంటుందన్నావు. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లునని వాక్య సెలవిచ్చా. జ్ఞానులు కోపమును చల్లార్చుకుందరని సెలవిచ్చా. ప్రభువా, నేను జ్ఞానిగా ఉండాలని ఆశపడుతున్నాను. నాలో మూర్ఖ లక్షణాలు తీసివేసి ఈ రోజు నుంచి నేను జ్ఞానిగా బ్రతకటానికి సహాయం చేయ ప్రభుని ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. మా ప్రియ తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రికాయల వేళ అనుకోని రీతిగా నన్ను ఈ స్థలాన్ని తీసుకుని వచ్చావు. ఈ ఉపవాస కూడికలో, రెండవ కూడికలో జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవుడని వాక్యం సెలవిచ్చాం. ఈ రాత్రి మేము జ్ఞానులకుండే లక్షణాలు చూసాం, మూర్ఖులకుండే లక్షణాలు చూసాం. మాకు ఏ లక్షణాలు కలిగి ఉన్నాము? ఒకవేళ మా జీవితంలో ఇంకా మూర్ఖ లక్షణాలు ఉంటే గాక, అయ్యా మూర్ఖ లక్షణాలు మాలో ఉంటే గాక, మూర్ఖపు మాటలు మాలో ఉంటే గాక, మూర్ఖులాగా కోపాన్ని రేపితే గాక, ఒకవేళ అవన్నీ మేము విడిచిపెట్టి ప్రభువా, అయ్యా మాలో మూర్ఖ లక్షణాలు వద్దయ్యా, జ్ఞానులకుండే లక్షణాలు మాకు అయ్యా. ప్రలాపించే వారింటి మీద మా మనసు ఉండాలి ప్రభువా. అంతేకాదు జ్ఞానుల మాటలు ఎలాగుంటాయంటే ప్రభువా, అయ్యా జ్ఞానుల మాటలు ఇంపుగా ఉంటాయన్నా. జ్ఞానులు కోపాన్ని చల్లార్చుకుంటానని వాక్యం సెలవు. ఈ రోజు నుంచి నేను కోపాన్ని చల్లార్చుకుంటాను ప్రభువా. నేను ఎవరి మీద కోపడనైనా నా మనసు ప్రలాపించి వారింటి మీద ఉండాలి ప్రభువా. నీ విలువైన జ్ఞానాన్ని పొందుకొని నీ దృష్టికి దైవ జ్ఞానము కలిగి ఎవరైతే దేవుని దృష్టికి మంచివారికి ఉంటారు వారికి జ్ఞానమును, ఆనందమును, తెలివిని అనుగ్రహించిన వాక్య సెలవిచ్చు ప్రభువా. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా నీ దృష్టికి మంచివారిగా ఉండి వారికి తెలివిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని అనుగ్రహించి వారి జ్ఞానులతో సహవాసం చేయటానికి మాకందరికీ జ్ఞానము కలిగిన వాడు నువ్వు ఒక్కడివే నాయన. నీతో మేము మరి సహవాసం చేస్తే నువ్వు జ్ఞానం గలవాడవు, తెలివి గలవాడవు, అనుగ్రహం గలవాడవు. అన్నీ నీ చేతులు ఉన్నాయి ప్రభువా. నీతో మేము సహవాసం కలిగి నీ జ్ఞానాన్ని మేము పొందుకొని జ్ఞానులకు ఉండే లక్షణాలు మాలో ఉంచుకుని నీ వాక్యానుసారం జీవించే కృపను దయచేయమని విత్తిన వాక్యం అనేక మంది హృదయాల్లో ఫలించడానికి సహాయం దయచేయము. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళీ చెప్పండి ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించును గాక. ఈ చక్కని అవకాశం ఇచ్చిన తమ్ముడు క్రాంతికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. చిన్న పాట పాడుకుని అండ్ ఆశీర్వాదాన్ని తీసుకునేవారు ఉందాం. అందరూ మోకాళ్ళు వేద్దాం ప్రియులారా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలాలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలాలో నా ఏ ప్రాణి. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా, మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థన. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగించు నీ చిత్తమే. మా ఇంటి దీపం నీవేని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవేని తలచి,
నా హృదయం నీ కొరకై పదిలపరచితి ఆరిపోయిన నా వెలుగు దీపము ఆరిపోయిన నా వెలుగు దీపము వెలుగించుము నీ ప్రేమతో ప్రభువా వెలుగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు నా స్థితి గమనించి నన్ను నీతివా నీతి ఆత్మే నా మోక్ష భాగ్యము నా మోక్ష భాగ్యము నీ యందు నిత్య జీవము ప్రభువా నీ యందు నిత్య జీవము ఏది అడిగినా జరిగేచు నీ చిత్తమే ప్రభువా జరిగించు నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. అవునయ్యా దేవా, నీ తోడు లేక, నీ నీడ లేక, నీ దయ లేక, నీ ప్రేమ లేక తండ్రి మేము ఏమాత్రపు హారము ప్రభువా. నీ మహా కనికరము, మీ మహాకృప, మీ మహావాత్సల్యాన్ని బట్టి మేము ఇంకా నీ మాటలు వినడానికి సజీవులుగా ఉన్నాం. అయ్యా, విన్న ప్రతి మాటను నూరంతలుగా నీ పిల్లల హృదయాల్లో ఫలింపనివ్వండి. నీ కుమారుడి ద్వారా మీరు తెలియజేసిన విలువైన వర్తమానాలు విని విడిచిపెట్టేవారుగా కాక వెత్తబడి వాక్యంలో వాటిని వృద్ధి పొందించుకుని మా జీవితాల్లో జ్ఞానుల వలె బ్రతకడానికి నీ సహాయ సహకారాలు మాకు అందిస్తారని, ఏమి అడిగినా ఏది చేసినా నీ చిత్తమే జరగాలి కనుక మీ చిత్తము యావత్తు ఇలా జరుగులాగున ప్రభా నీ పిల్లలందరినూ ఆశీర్వదించి ఈ మాటల ద్వారా పరభరితమైన జీవితాన్ని ఇచ్చి శారీరకంగాను ఆత్మీయంగాను తండ్రి వృద్ధిలోనికి ఎదుగుదలలోనికి నీ బిడలైన వారందరినీ తీసుకువస్తారని, మా మధ్యకు నడిపించబడిన అన్నయ్య గారి ఆరోగ్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ వాక్యమైన జీవజాల దారులు బిడ్డలో నింపి ప్రభు నరాలకు, ఎముకలకు, కీళ్లకు, ఇదిగో దుమ్ములకు, లోపలుంటున్న సమస్త అంతర్గత అవయవాలకు శక్తిని, బలాన్ని ప్రోక్షించి స్వస్థపరిచి యెహోవావు నీవే గనుక నీ కుమారుడికి ఉదయానికల్లా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, తేజస్సువంతమైన కాంతివంతమైన బిడ్డకు ఆ తేజస్సును, ఆ వర్చస్సును బిడ్డకు అనుగ్రహించమని, ఇంకా నీ సేవలోను నీ పరిచర్యలోను బహుబలముగా వాడబడటానికి ప్రభు మా సంఘానికి, అనేక సంఘాలకి అనేక విలువైన మాటలు వినిపింపజేసే ఒక బలమైన సాధనంగా అన్నయ్యను మరింత బలంగా వాడుకుంటారని, అన్నయ్య గారికి ఇచ్చిన కుటుంబాన్ని, వారికి ఇవ్వబడిన సంఘ పరిచర్యలను అంతటినీ సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మరలా వెళ్ళే ప్రయాణంలో మీ తోడును, మీ సహకారాన్ని అందించండి. కుడి వచ్చిన నీ బిడ్డలైన వారందరినీ ఆశీర్వదించండి, దీవించండి. దీనిలో మా అల్పులు, మా భాగ్యం ఎన్నికలేని వాళ్ళం. నీ పరిచర్యకు మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభు. నీతిగా బ్రతికి ఉన్నంతకాలం నీ సేవ చేసే భాగ్యాన్ని మా కుటుంబానికి కూడా అందించమని మీ పాదాల పట్టుకుని వేడుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ ప్రార్థించిన విషయములన్నిటి మీదను, వినబడిన వాక్యపు విషయములన్నిటి మీదను సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి అమ్మ. అందరికీ పేరు పేరున